ఇప్పుడులో 6 నెలల పరిపాలన చూసిన తర్వాత మాకు ఆశలు సన్నగిలినాయి సార్. 5 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉద్యమం చేశారు. ఉద్యమం విరామం పలికినట్టేనా? ఒక విరామం అయితే జరిగిందండి. ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సేవ్ ఆంధ్రప్రదేశ్ కాదు, స్లేవ్ ఆంధ్రప్రదేశ్ మీరు అని అన్నారు. అంటే బాలకోట ఏమన్నా భూములు ఇచ్చాడా? అమరావతి ఉద్యమానికి బాలకోటకి సంబంధం ఏంటి? కళ్ళ ముందు రాజధానిని తీసేస్తుంటే ఆ రాజధానిలో నేను భూమి ఇచ్చానా లేదా అనే దానికంటే ఈ ఉద్యమాన్ని బాలకోట క్యాష్ చేసుకోవడం చెప్పి ఆరోపణలు వచ్చింది. ఏం చెప్తారు దానికి? లోకేష్ గారు భూమి ఇచ్చారా? లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? 5 సంవత్సరాల పాటు ఏకదాటిగా ఉద్యమాన్ని నడిపించిన బాలకోటయ్య ఎందుకు ఈరోజు అదే పరిస్థితిలో ఉన్నాడు? వేర్ ఈజ్ ద బాలకోటయ్య అంటే బాలకోటయ్య ఈజ్ ఆన్ ద రోడ్. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అమరావతి ఉద్యమకారుల్ని, అమరావతిని గుర్తిస్తామని చెప్పిన మాట యథార్థం. ఆ ఉద్యమంలో పుట్టిన వాళ్ళకి ఎంతమందికి న్యాయం జరిగింది అని చెప్పేసి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అవును. చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులు రద్దు చేయడానికి, రైతుల మీద పెట్టి కేసులు రద్దు చేయడానికి ఎందుకు చేతులు రావడం లేదు కూడా ఆయన ముందున్న ప్రశ్నే. ఎందుకు బాలకోటకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత కోపం? అచ్చెన్న విషయం కానీ, వజీరా కానీ, అబ్దుల్ సలాం కానీ, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, ఈ జరిగిన దౌర్జన్యాలు, దారుణాలు, శిరోమండనాలు, మూత్ర విసర్జనలకి ఆ సామాజిక కులాల్లో పుట్టిన బాలకోట ప్రశ్నించకుండా ఎలా ఉంటాడు? కొత్త చంద్రబాబుని చూస్తారని చెప్పి అంటున్నారు. 94 బాబుని చూస్తారంటున్నారు. ఆర్జీవీ లాంటి వాడిని కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి. అసలు శాసనసభకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకోకుండా ఉండటానికి ప్రధానమైన కారణం వంశీ అయ్యాడు. కొడాలి నాని గారు తిట్టారు, కులం పేరు మీద బేభత్సం చేశారు. చర్యలు ఉండవా? చర్యలు ఉండాలి కదా. ఉండాలా? సీజ్ ద చిప్ అని చెప్పాను. షిప్ ఎంతవరకు వచ్చిందండి? ప్రజల వెర్రి గొర్రెలు, ప్రజల మేకలు. కుటుంబం ఎంతో కాలం ఉండదు, 3 నెలలు ముచ్చటని చెప్పి కుటుంబం. ఈ హనీమూన్ కథ విడిపోయింది. అవును. పవన్ కళ్యాణ్ గారు టీడీ కూటమి నుంచి బయటికి పోతారు. అమరావతి ఉద్యమంలో ఎన్ని సూట్ కేసులు అండి బాలకోట? చంద్రబాబు నాయుడు గారు 30 లక్షలు 40 లక్షల రూపాయలు. సార్, ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 151 సీట్ నుంచి 11 సీట్లు పడిపోయింది. ఎందువల్ల అంత ఘోరమైన ఓటమి వచ్చిందంటారు? నేను ఎవరి మాట వినను, నేనే మోనార్క్ని అని. సార్, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారనేది వైసీపీ ధోరణిలాగా ఉంది. ఆ రఘురామ కృష్ణరాజు గారు లేచి నిలబడ్డారు అనుకోండి, స్పీకర్ అయ్యన్న పాత్ర గారు లేచి నిలబడ్డారు అనుకోండి. దళిత రైతుల పక్షాన ఉద్యమం చేశారు. ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంగా వచ్చింది. దళిత రైతులకు ఏమైనా న్యాయం జరిగిందా? వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజ్ కమల్ బడిపాటి. ఈరోజు మనతో ఉన్నారు అమరావతి దళిత జేఏసీ చైర్మన్ బాలకోట గారు ఉందో ఉన్నారు. నమస్తే బాలకోట గారు. నమస్తే సార్, ఎలా ఉన్నారు? తోడ బాగున్నారు. 5 సంవత్సరాల పాటు సుదీర్ఘ ఉద్యమం చేశారు. ఉద్యమం విరామం పలికినట్టేనా అమరావతి ఉద్యమానికి? అమరావతి ఉద్యమానికి విరామం అంటే ఒక విధంగా చెప్పాలంటే విరామమే అని అనుకోవచ్చు, లేదంటే తాత్కాలిక విరామం అనుకోవచ్చు. కానీ ప్రధానంగా ఒక విరామం అయితే జరిగిందండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కనీ విని ఎరుగని రీతిలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నేను 3 రాజధానులు పెడతాను, అమరావతిని ఒక రాజధాని చేస్తా, ఏదో ఏడాదికో పండక్కో పబ్బానికో శాసనసభ సమావేశాలు పెట్టుకోవడానికే పరిమితం చేస్తానని చెప్పిన ఆ మాట రద్దయింది. ఆంధ్రప్రదేశ్కి అంటూ ఒక రాజధాని వచ్చింది. ఇక 3 రాజధానుల్లోని కనిపించిన ఓయాసిస్సుల కోసం ఎడారుల్లో ఎండమావుల్లాగా వెతుక్కున్న దేవులాట లేదు. మనకంటూ అంటే అన్ని రాష్ట్రాలలాగానే దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాలకి ఒక రాజధానులు ఉన్నాయి. మద్రాసుకు చెన్నై లాగా, కర్ణాటక బెంగళూరు లాగా, తెలంగాణకి హైదరాబాద్ లాగా. ఇప్పుడు మనం కూడా ఏంటంటే మన క్యాపిటల్ అమరావతి, మాకు ఒక రాజధాని ఉంది చెప్పుకోగలిగే ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం నిలబడ్డది. ఎందుకంటే కమల్ గారు, నేను మాట చెప్తా, అమరావతి ఉద్యమప్పుడు నేను హైదరాబాద్ లాంటి మీడియా సంస్థతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు, పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు నాతో అన్నమాట ఏంటంటే, బాలకోటయ్య గారు సేవ్ ఆంధ్రప్రదేశ్ కాదు, స్లేవ్ ఆంధ్రప్రదేశ్ మీరు అని అన్నారు. అంటే మీరు బానిసలు, జగన్మోహన్ రెడ్డికి బానిసలు, రాజధానిని నాశనం చేస్తున్నా కూడా విజయవాడోడు పైకి లేకపోవడం, గుంటూరోడు పైకి లేకపోవడం,
ఆ వరుసన 2 నగరాల మధ్యనున్న మహిళల చీరలు లాగుతుంటే, కొంగులు లాగుతుంటే, రక్తాలు కళ్ళ చూస్తుంటే, పాదయాత్రలు చేస్తుంటే, కాలిబొబ్బలు ఎక్కుతుంటే ప్రజల స్పందన రాకపోతే ఎలా అని చెప్పేసి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ రోజున నేను చెప్పాము, ఈ ప్రజాస్వామిక ప్రక్రియలు అలాగనే ఉంటుందండి. వాళ్ళు రైతులు, వాళ్ళు అహింసాయుత పోరాట రూపం చేసుకున్నారు. వాళ్ళేం తుపాకులు పట్టేవాళ్ళు కాదు, ఆయుధాలు పట్టేవాళ్ళు కాదు, లేదా నక్సల్బరీ ఉద్యమాలు చేసేవాళ్ళు, సంఘ విద్రోహులు కాదు. ప్రజాస్వామిక యుద్ధం జరుగుతుంది. ఏ ప్రభుత్వం అయితే అమరావతి మీద కత్తి కట్టిందో, కాలు కట్టిందో, గజ్జె కట్టిందో ఆ ప్రభుత్వాన్ని దించేస్తాం సార్, నో డౌట్ ఎట్ ఆల్ అని చెప్పాం. ఆ విజయాన్ని సాధించిన తృప్తి ఉంది. సో ఇప్పుడు మీరు అడిగిన దానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది మీరు చెప్తారు, నేను చెప్తాను, ఎవరైనా చెప్తారు. దాన్ని సాధించగలిగాం. అమరావతి రాజధానికి మీరు ఏమైనా భూములు ఇచ్చారా ఒక రైతుగా? మీకు ఆ ప్రాంతానికి మీకు సంబంధం ఏంటి? ఈ ఉద్యమానికి బాలకోటకి సంబంధం ఏంటి? సహజంగా ఏంటంటే నేను పాత్రికేయుని సార్, మీకులాగానే దాదాపు 25 ఏళ్ళు పాత్రికేయ ప్రయాణం చేశాం. కళల మీద కవాతు చేశాం. ఏవికే ప్రసాద్ గారు, శ్రీ రామచంద్రమూర్తి, సతీష్ చంద్ర, వార్త, ఉదయం, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో పనిచేశాం. ఇప్పుడు నేను పుట్టి పెరిగింది కూడా రాజధాని. నా స్వగ్రామం కంచికిచర్ల, కృష్ణా జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం. నేను కలేకూరి ప్రసాద్ అనే ఒక దళిత తాత్విక కలిగిన ఒక నాయకుడు, లేదంటే కవి యొక్క కజిన్ బ్రదర్ని. 1000 ఏళ్ల క్రితం ఈ గడ్డ మీదే పుట్టాను, ఈ గడ్డ మీదే చంపబడ్డాను. పునరపి జననం, పునరపి మరణం. నాకు కర్మ సిద్ధాంతం తెలియదు కానీ మళ్ళీ మళ్ళీ పుట్టిన చోటే చంపబడుతున్నాను అన్న కలేకూరి ప్రసాద్ లాంటి ఒక తాత్వికత కలిగిన వ్యక్తులమే. కళ్ళ ముందు రాజధానిని తీసేస్తుంటే ఆ రాజధానిలో నేను భూమి ఇచ్చానా లేదా అనే దానికంటే ఆ ఉద్యమానికి అండగా ఉండాలి. ప్రభుత్వం ఏకదాడి చేస్తుంది, ఒక కులముద్ర. అంటే ఆ టైంలో ఉద్యమం టైంలో కొంత రూమర్ తీసుకొచ్చారు మీతో. అంటే బాలకోట ఏమన్నా భూములు ఇచ్చాడా? అమరావతి ఉద్యమానికి బాలకోటకి సంబంధం ఏంటి? బాలకోటది నందిగామ కాన్స్టిట్యున్సీ, అమరావతి ఉద్యమం అనేది గుంటూరు సరౌండింగ్ ప్రాంతాలు కదా. కనీసం సెంటు భూమి బాలకోట, దీనికి సంబంధం ఏంటి? ఈ ఉద్యమాన్ని బాలకోట క్యాష్ చేసుకోండి చెప్పి ఆరోపణలు వచ్చింది. ఏం చెప్తారు దానికి మీరు? కమల్ గారు నిజంగా దీన్ని మీరు ఈ ఉద్యమాన్ని క్యాష్ చేసుకున్నారా? కమల్ గారు అమరావతికి చంద్రబాబు నాయుడు భూమి ఇచ్చాడా? ప్రతిపక్ష నాయకుడు కదా, పార్టీ అధ్యక్షుడు. భూమి ఇచ్చాడా? లోకేష్ గారు భూమి ఇచ్చారా? లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఇది నా రాష్ట్రం అండి, నా క్యాపిటల్ అండి, ఈ రాష్ట్ర పౌరునండి. నా కళ్ళ ముందు హత్య జరుగుతుంటే, నా కళ్ళ ముందు ఘోరం జరుగుతుందంటే బాలకోట ఏంటి? కమల్ కూడా మాట్లాడతాడు కదా. అందుకని నేను రైతునే, నాకు పొలం ఉంది, కానీ నాకు కంచికిచర్లలో ఉంది. నా బామర్ది ఉన్నాడు తుళ్ళూరులో, నా బావ మందడంలో ఉన్నాడు, నా చెల్లెలేమో అనంతవరంలో ఉంది. ఎస్సీలు ఇచ్చారు, ఎస్టీలు ఇచ్చారు, బీసీలు ఇచ్చారు, మైనార్టీలు ఇచ్చారు. వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం మనం ఉద్యమం చేపట్టాం. ఇది ప్రత్యేకించి బహుజన ఐకాస సంస్థను ఏర్పాటు చేసుకొని రైతులతో పాటు వాళ్ళ జేఏసీతో పాటు ఒక ప్రత్యేకమైన జేఏసీ పెట్టుకొని ప్రభుత్వం మీద వ్యతిరేక పోరాటం చేసి ఆ రాజధానిని కాపాడటంలో మా వంతు బాధ్యత అటు న్యాయస్థానాల్లో చేశాం, ఇటు పాదయాత్రలో కూడా చేశాం, ప్రజల్లో కూడా చేశాం. ఆ ప్రక్రియను చేశాం. అమరావతి ఉద్యమంలో ప్రధానంగా మీరు ప్రధాన భూమికి పోషించారు. మీతో పాటుగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి కొలుకుపూడి శ్రీనివాస్ ఈ రోజున ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఇదే బాలకోట మళ్ళీ ఇదే పరిస్థితిలో ఉన్నాడు. బాలకోటకి గుర్తింపు రాలేదంటారా? పతాక స్థాయిలో రాష్ట్రంలో దాదాపు 5 సంవత్సరాల పాటు ఏకదాటిగా ఉద్యమాన్ని నడిపించిన బాలకోటయ్య ఎందుకు ఈరోజు అదే పరిస్థితిలో ఉన్నాడు? మీతో పాటు ఉద్యమంలో పాల్గొన్నటువంటి కొలుకుపూడి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎందువల్లంటారు మీకు ఎందుకు గుర్తింపు రాలేదు? నిజానికి కమల్ గారు మీ ప్రశ్నకి అంటే మేము దగ్గరుండి చూసాం. ఉద్యమ సమయంలో మీరు చేసినటువంటి పోరాటాలు కానీ, లాఠీ దెబ్బలు కానీ, మీరు చేసినటువంటి అనేక కార్యక్రమాలు చూసాం. మేము లైవ్లో చూసిన పరిస్థితి. ఈ రోజున కింది స్థాయిలో ఉన్నాడు బాలకోటయ్య. ఎందుకు గుర్తింపు రాలేదు? చంద్రబాబు నాయుడు అధికారంకి వచ్చారు, ఎంతోమందికి నామినేట్ పదవులు వచ్చినాయి, ఎమ్మెల్యేలు ఇచ్చారు, ఇంకా చాలా చాలా వచ్చినాయి. కమల్ గారు మీరు అడిగే ఈ ప్రధానమైన ప్రశ్నకి చాలామంది ఇప్పుడు అడుగుతున్నారు, చాలా ఛానల్లో కూడా. అంటే కష్టపడిన వాడికి పార్టీ గుర్తిస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు పదే చెప్తారు. కష్టపడిన ప్రతి వ్యక్తికి పార్టీ గుర్తిస్తుంది అన్నారు. 6 నెలలు అయిపోయింది అధికారంకి వచ్చి. బాలకోట గుర్తింపేది ఇప్పుడు కమల్ గారు. వేర్ ఈజ్ ద బాలకోటయ్య అంటే బాలకోట ఈజ్ ఆన్ ద రోడ్. నవ్ ఐ యామ్ ఒక రహదారి మీద ఉన్నాను. నాడు రహదారి మీద ఉన్నాను, నేడు రహదారి మీద ఉన్నాను. అంటే ఇవి రాజకీయాలు. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో కష్టించిన వాళ్ళని, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద తొడగొట్టిన వాళ్ళని
గుర్తించాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే నాయుడు ఆ సమయంలో మీడియా పరంగా కూడా జగన్మోహన్ రెడ్డిని కాలర పట్టుకుని ప్రశ్నించేటువంటి వ్యక్తి బాలకోటయ్య. మీకు ఇంకో మాట కూడా చెప్తా. ఆ. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురెళ్ళటం అంటే రైలు బండికి ఎదురెళ్ళటం, అవును. అంతకంటే రిస్క్ ఇంకోటి ఉండదు. నేను 14 సార్లు నా పల్లెసీమలో నేను హౌస్ అరెస్ట్ అయ్యా. ఓకే. నేను పెట్టుకున్న పేపర్ ధ్వంసమైంది. మా ఆవిడ అంగన్వాడీ టీచరు, ఆమె తెచ్చే 11,400 రూపాయలతోనే బతికాం. ఎందుకంటే కుటుంబం కూడా సహకరించింది. అన్ని శ్రమలు ఎందుకు పెట్టామంటే ప్రధానంగా రాజధాని నిలబెట్టడం కోసం. మన రాజధాని సరే మీరు అన్నట్టుగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అమరావతి ఉద్యమకారుల్ని అమరావతిని గుర్తిస్తామని చెప్పిన మాట యథార్థం. పదే పదే చెప్పారు చంద్రబాబు. ఇప్పటికీ అమరావతిని కూడా నెత్తిని పెట్టుకొని పూజిస్తున్నారు. అవును. 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని అంటున్నారు. అవును. కానీ ఆ ఉద్యమంలో పుట్టిన వాళ్ళకి ఎంతమందికి న్యాయం జరిగింది అని చెప్పేసి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అవును. దీనికి చంద్రబాబు నాయుడు గారు అంటే నేనేదో విమర్శ కోసం చెప్పట్లా, తప్పనిసరిగా ఆయన పెద్ద ప్రశ్న, పెద్ద ప్రశ్న. ఇంకో మాట కూడా చెప్తున్నాను, నిన్న కూడా నేను మాట్లాడాను. ఇప్పటి వరకు అమరావతి రైతుల మీద పెట్టిన ఒక్క కేసు తీసేయలేదు. నిన్న నేను వరలక్ష్మి అని ఒక మహిళతో మాట్లాడుతుంటే ఇప్పుడే కోర్టుకి వెళ్ళి వచ్చాను బాలకోటయ్య గారు అని మాట్లాడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఆటోల మీద బైకుల మీద కోర్టులకు వెళ్తూనే ఉన్నారు, తిరుగుతున్నారు. పెట్టిన కేసులన్నీ కూడా లంగాలు లాగిన కేసులు, జాకెట్లు దించిన కేసులు, అన్ని అక్రమ కేసులే. మరి ఆ కేసులను కూడా వెత్తేయలేకపోతున్నారు ఏంటి అని కూడా నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా నేను కూడా అడుగుతున్నా. ఎందుకంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు కాకినాడ తుని సంఘటనలో రైలు దగ్గర కేసులు రద్దు చేశారు. అవును. అలాగనే కోనసీమలో పెట్టిన స్వరూపు ఇంటి మీద దాడి చేసిన అల్లర్ల కేసులు రద్దు చేశాడు. మరి ఆయన 2 కేసులు రద్దు చేసినప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారికి ఈ కేసులు రద్దు చేయడానికి, రైతుల మీద పెట్టిన కేసులు రద్దు చేయడానికి ఎందుకు చేతులు రావడం లేదు కూడా ఆయన ముందున్న ప్రశ్నే. తప్పనిసరిగా సమాధానం చెప్పుకోవాలి. చంద్రబాబు నాయుడుకి అమరావతి ఉద్యమం మీద ఎంత ప్రేమ ఉందని ఇదే ఉదాహరణ అంటారు. అందుకని అమరావతి మీద ప్రేమ ఉన్నమాట యథార్థం అండి. అమరావతిని చంద్రబాబు నాయుడు గారు ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారు? ఆయన మానస పుత్రిక. ఆయన యొక్క పిలుపుతోనే దాదాపు 34,348 ఎకరాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అమరావతి ఉద్యమానికి జోలెబట్టాడు, ఉద్యమానికి మద్దతుగా పలికాడు, నిలబడ్డాడు. కాకపోతే మీ బాధ నా బాధ ఏంటంటే అమరావతి ఉద్యమంలో కూడా కష్టపడ్డ వాళ్ళని గుర్తిస్తే చంద్రబాబు నాయుడు గారు మంచిది అని. అంటే మీకు జూనియర్ అయిన మీ తర్వాత వచ్చినటువంటి కొలుకుపూడి ఈ రోజున ఎమ్మెల్యే అయ్యాడు. అంటే దానికి ముందు మీరు ఉద్యమం చేపట్టి ఎన్నో ఉద్యమాలు లాఠీ దెబ్బలు తిన్నారు, ఎన్నో తినక చేసిన ఉద్యమకారుడు మీరు. బాలకోటయ్య గుర్తింపు ఇక్కడ బాలకోటయ్యకి కాదు కమల గారు. అసంతృప్తి లేదా? అసంతృప్తి ఏముంటుంది? ఇప్పుడు ఇక్కడ మీరు అన్నం తింటే నేను అన్నం తిన్నట్టు కాదు, నేను అన్నం తింటే మీరు అన్నం తిన్నట్టు కాదు. ఒక కొలుగుపూడి సీనికి ఇచ్చామనంటే అమరావతి రైతులందరికీ ఇచ్చినట్టు కాదు. ఎవడి కడుపు తిప్పల వాడిది, ఎవడి ఆహారం వాడిది. కుంతిదేవి పాండవులకు అన్నం పెట్టేటప్పుడు 5ఊరికి అన్నం పెట్టేది అంతే తప్ప భీముడిని పండబెట్టేసేసి 4గురికి అన్నం పెట్టేది కాదు. ఇంకో మాట కూడా చెప్తాను ఏంటంటే అసలు కుంతీదేవి సగభాగం భీముడికి పెట్టి సగభాగం 4గురి పాండవులకు పెట్టింది. నిజంగా రాజధాని ఉద్యమంలో మా కష్టం మీరే గుర్తించారు, దగ్గర చూసాం. మీరు దగ్గర చూశారు, మీరు గుర్తించారు. మీరు గుర్తించిన గుర్తింపు గుర్తించాల్సిన వాళ్ళు గుర్తించడం లేదు అంటే దాన్ని ఆలోచించాలి. అది ఎప్పటికైనా సరే జరిగి తీరాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు చెప్పారండి, అమరావతి వచ్చారు, అమరావతిని చూశారు. నేను తిరుపతి సభలో మాట్లాడిన వాడినే, విధ్వంసం సభలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్న వేదికల మీద మాట్లాడిన వ్యక్తులమే. కాకపోతే అంటే ఒక సమన్యాయం అనేది జరగాల్సిన ధర్మం అయితే ఉంది. ఎందుకంటే అన్ని సామాజిక వర్గాలకు కానీ కష్టపడ్డ అందరి వ్యక్తులు కానీ చూస్తే మంచిది. ఎందుకంటే ఈరోజు మీరు చాలామంది, నేను అడగకపోయినా మీకు ఒక ప్రశ్న ఉండే, ఇప్పుడు సోమవారం ఆ పార్టీలో ఉన్నాడు, మంగళవారం ఈ పార్టీలో ఉన్నాడు, నైట్కి మారిపోతున్నాడు. మంగళవారం ఈ పార్టీలో ఉన్నాడు, బుధవారం ఆ పార్టీలో ఉన్నాడు. రాజ్యసభ సభ్యులు మారుతున్నారు, ఎమ్మెల్సీలు మారుతున్నారు, ఎమ్మెల్యేలు మారారు. మారిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు వచ్చినాయి, రాజ్యసభ సభ్యులకి మళ్ళీ రాజ్యసభలు వచ్చినాయి. ఇంతమందికి అన్నం పెడుతున్న వాళ్ళకి ప్రజా ఉద్యమాలను గుర్తించుకోకుండా బాలకోటయే కాదు, బాలకోట స్థానంలో ఎవరున్నా సరే ఈ 24 ఎన్నికల్లో కూటమి గెలవడానికి అమరావతి ఉద్యమం అనేది ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది. తప్పనిసరిగా అది ఒప్పుకోక తప్పదు. అది ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం ప్రతిపక్ష పార్టీలకు ఊపిరిలు పోసిందండి. అవును. 151 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారిని అట్ట కనులారా చూడగానే ప్రతిపక్ష పార్టీల నోట మాట పడిపోయింది. ఎలా దానిని ప్రశ్నించాలి అని ఆలోచిస్తున్న తరుణంలో అమరావతి రైతే ఒక ప్రశ్నగా వచ్చి వాళ్ళకు ఆయుధంగా మారాడు.
జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి సమస్య మీద కనుక కాలు పెట్టుకోకుండా ఉంటే కనీసం న్యాయస్థానాలు చెప్పినప్పుడైనా సరే ఆయన దానిని వెనక్కి తీసుకొని సమీక్ష తీసుకొని లేదు నేను 3 రాజధానుల నిర్ణయం నుంచి వెనక్కి వస్తున్నాను, అమరావతి నా రాజధాని కనుక అన్ని ప్రకటించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో. కానీ ఆయన ఏంటంటే పంతం పట్టాడు, కక్ష పట్టాడు, తప్పు మీద తప్పు చేసుకుంటూ పోయి శిశుపాలుడిలాగా నోటు అక్కడ పూర్తి చేశాడు. కాబట్టి ఆ పరిణతి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కూడా జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కూడా గుర్తించాల్సింది ఏంటంటే రాజధాని ఉద్యమ పోరాటం లేదంటే ఆ మహిళలు కానీ రైతులు కానీ ఇచ్చిన ఒక ప్రేరణ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను మాత్రం గుర్తించాలి. అందులో పనిచేసిన వాళ్ళని కూడా గుర్తించాల్సిన ధర్మం అయితే ఉందండి. గుర్తిస్తారా లేదా అనేది అంటే వాళ్ళ రాజకీయ పార్టీలు కాబట్టేసి మనం గట్టిగా అడిగే స్థానం లేకపోయినా ప్రజల్లో ఇది మాత్రం ఈ నాలుగు ప్రజల్లో బలంగా ఉంది, చాలా బలంగానే ఉన్నమాట యథార్థం. ఆ దిశగా వాళ్ళు ఆలోచిస్తారని ఆశిస్తున్నాం. 24 ఎన్నికల్లో మీరు ఏదన్నా ఎమ్మెల్యే సీట్ ఆశించారు ఏదైనా నియోజకవర్గానికి? అంటే పలానా నియోజకవర్గం ఆ టైంలో ఊహాగానాలు వచ్చినాయి. నందిగామ ఒకటి, తాడికొండ, ఇట్లా తిరువురు, ఈ నియోజకవర్గానికి సంబంధించి బాలకోట కూడా రేసులో ఉన్నారు, కొలికిపూడి రేసులో అని చెప్పి ఆ టైంలో కొంత ప్రచారం నడిచింది, ఊహాగానాలు కూడా వచ్చినాయి. అంత ఊహాగానాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో మీకు ఎలా అనిపించింది? అప్పుడు ఏదైనా ఆశించారా మీరు? రాజకమల్ గారు ఏ ఉద్యమం అయినా, ఏ రాజకీయ పార్టీ అయినా, మేము పనిచేసినా మీరు పనిచేసినా మా సామాజిక వర్గాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడం కోసం చేశాం. ఇవి అంతిమంగా ఎప్పుడు పరిష్కారం అయితే అంటే చట్టసభల్లోకి వెళ్తేనే పరిష్కారం. మన వాయిస్ చట్టసభల్లో దాన్ని ఆ చట్టసభల ప్రక్రియ కోసం నేను కూడా ప్రయత్నించాను. నేను ప్రధానంగా తిరువూరు, నందిగాం అసెంబ్లీ ఈ 2 సీట్లలో ఒక సీట్ ఇస్తామని చెప్పేసి ఆనాటుండ పెద్దలే చెప్పారు. దానికి సంబంధించిన సమీక్ష కూడా జరిగింది. ఓకే. మరి ఆ సమీకరణలో ఏదో తేడా వచ్చింది. తిరువూరునేమో కొలికిపూడి శ్రీనివాసుని తెచ్చేసి నిలబెట్టారు. మా నందిగాం అసెంబ్లీ నియోజకవర్గమేమో పాత వ్యక్తికే ఇచ్చారు. లాస్ట్ టైం కూడా మీ పేరే వచ్చింది నందిగాంకి. బాలకోట రేసులో ఉన్నారు అనేది కూడా చాలా వరకు అనిపించింది. సడన్గా మారిపోయింది మళ్ళా పాత వ్యక్తికే అని. మనం అంటే ఇక రాజకీయ పార్టీలు తీసుకునే నిర్ణయాలు సార్. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు అంటే డబ్బు లేదా సామాజిక బలం ఇతర అంశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇచ్చుంటే నేను చాలా కోరాను, అమరావతి ఉద్యమపు ఈ ఆకుపచ్చని కండువ అసెంబ్లీలో కనిపించాలి. దాని గలానికి ఒక్క ప్రతినిధి 175 ఎమ్మెల్యేలలో ఒక ఎమ్మెల్యేనైనా సరే అమరావతి ప్రతిబింబంగా ఉండాలి అని రైతులు ఆశించారు, మహిళలు ఆశించారు, నేను ఆశించాను. కాకపోతే ఆ ఆశ నెరవేరలా. అది శాసన మండలిలోనన్నా నెరవేరుతుందా అంటే అది కూడా తెలియదు. ఏంటి మరి కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లోనన్నా నిలబడుతుందని కూడా పదవుల్లో కూడా ఇప్పటికీ తెలియదు. సెకండ్ లిస్ట్ కూడా అయిపోయింది, తెలియదు. సరే ఇప్పటికీ దాదాపుగా 90 మంది నామినేట్ పదవులు కూడా ఇచ్చారు. ఇందులో మనకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు, మీకు తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, నాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఇదంతా కూడా ఏంటంటే సాక్షాత్తుగా చంద్రబాబు నాయుడు గారిదే బాధ్యత సార్. ఎవరికి అన్నం పెట్టాలి, ఎవరికి అన్నం పెడుతున్నాను అనేది ఆయన విమర్శించటమో లేదంటే ఆయన మీద మనం ఏదో మాట్లాడటం కాదు, కానీ ఆయనే చూడాలి. ఎందుకంటే ధర్మకర్త ఆయనకు తెలియంది ఏముంది సార్. 40 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో తెలుపు తెలుసు, నలుపు తెలుసు, ఎరుపు తెలుసు, పసుపు తెలుసు, ఎవరు కష్టపడ్డారో తెలుసు, ఎవడు కడుపాకలో తెలుసు, ఎవడు అంత అన్నం పెట్టాలో తెలుసు, ఎవడు అంత అన్నం తింటాడో తెలుసు, ఎవడు ఏ సామాజిక వర్గమో తెలుసు. జగన్మోహన్ రెడ్డి మీద కలబడ్డది ఎవడో తెలుసు, నిలబడ్డది ఎవడో తెలుసు. ఆయన 53 రోజులుగా జైల్లో ఉన్నప్పుడు తొడగొట్టినోడు ఎవడో తెలుసు, ఇళ్లల్లో ఉన్నోడు ఎవడో తెలుసు, ఇళ్లల్లో ఉండకోకుండా ఏదో చేస్తున్నట్టుగా నటించినోడు ఎవడో తెలుసు. అన్నీ తెలుసు ఆయనకి. మరి ఇక ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఈ రోజున బాలకోటని గుర్తించడం అంటే అమరావతిని గుర్తించడమే, అమరావతిని గుర్తించడం అంటే బాలకోటని గుర్తించడమే. ఈ మాట మాత్రం చెప్పక తప్పదండి. ఎందుకు బాలకోటకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత కోపం? వ్యక్తిగత కోపమా, పాలసీ విధానం వ్యతిరేకిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఎలాంటి కోపం లేదు సార్. ఎందుకంటే నేను పులివెందులు కాదు, నాకేం పొలం తగాదా లేవు, పొలం పంచాయతీ లేదు. మీకు ఆ మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి భోంచేసిన సందర్భం కూడా నాకు ఉంది పులివెందుల్లో. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి మీద ఒక జర్నలిస్ట్గా రాజర్షి అని ఒక పుస్తకం నేనే వేశాను. అప్పుడు పులివెందుల్లో వెళ్ళి అప్పుడు పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్న ఈ రవీంద్రారెడ్డి ఆయన మేనల్లుడి చేతుల మీదగానే ఒక ఇంట్లో ఆవిష్కరణ చేసి ఆయనతో పాటు కూర్చొని భోంచేసాం. మనకి ఒక ప్రజాస్వామిక ప్రభుత్వం పెట్టిన రాజధానిని తీస్తుంది, భూములు ఇచ్చిన రైతును రోడ్డు పాలు చేస్తుందని ఒక ప్రజాస్వామిక దృక్పథంతో పోరాటం చేశామే తప్ప
ఆయన మీద మాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు కూడా ఎలాంటి ఉండటానికి కూడా ఆస్కారం లేదు. ఇదంతా ఏంటంటే ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నించడం పౌరధర్మమే కదా సార్. ఈ రాజధాని నిర్ణయమే కాదు, మీరు విశాఖ ఉక్కు కార్మికులకు సంబంధించి కానీ, డాక్టర్ సుధాకర్ విషయం కానీ, డ్రైవర్ సుబ్రహ్మణ్యం విషయం కానీ, అచ్చెన్న విషయం కానీ, వజీరా కానీ, అబ్దుల్ సలాం కానీ, నంద్యాల నాగమ్మ, పులివెందుల మహాలక్ష్మి, ఈ జరిగిన దౌర్జన్యాలు, దారుణాలు, శిరోమండనాలు, మూత్ర విసర్జనలకి ఆ సామాజిక కులాల్లో పుట్టిన బాలకోటే ప్రశ్నించకుండా ఎలా ఉంటాడు? ప్రశ్నించడం కదా నా ధర్మం. మేము అంబేద్కర్ గురించి మాట్లాడి, లేదంటే అసలు రాజ్యాంగంలోనే ప్రశ్నించవయ్యా అనే ఉంది కదా ఆర్టికల్ 19. ఆ పని చేశాను తప్ప జగన్మోహన్ రెడ్డి గారితో నాకేం కయ్యం ఉంటుంది? విజయమో లేదు, కయ్యమో లేదు. ఈ నామినేట్ పదవులైనా బాలకోట పేరు త్వరలో నేనే అవకాశం ఉందంటారా? ఇంకా నామినేట్ పదవుల పోస్టులు ఉన్నాయి, దాంతోపాటుగా ఇంకా రాబోయే ఎమ్మెల్సీలు కూడా ఉన్నాయి, కొన్ని ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి భవిష్యత్తులో. సాధారణంగా ఏంటంటే ఇప్పుడున్న 6 నెలల పరిపాలన చూసిన తర్వాత మాకు ఆశలు సన్నగిలినాయి సార్. ఓకే, ఈ ప్రభుత్వంలో బాలకోట ఇలాంటి వాళ్ళకో లేదంటే కష్టపడ్డ వాళ్ళకు గుర్తింపు వస్తుందనే ప్రశ్నకి మాకు కూడా ఆశలు సన్నగిలినాయి. ఎందుకంటే నీ పొర చేయి నా కుడి చేయి నా ఎడం చేయి పెడతానంట. పొర చెయ్యదే, ఎడం చెయ్యదే. ఆ ధోరణి కనుక మార్చుకోలేకపోతే అంటే పరిపాలన లోపాలు ఉన్నాయంటారా? పరిపాలన కాదు, ఇప్పుడు ఆయా సామాజిక కులాలకంటే ఒక సామాజిక బ్యాలెన్స్కి అన్నం పెట్టడంలో మాత్రం పాత తరహా పద్ధతి కనిపిస్తుంది తప్ప కొత్త తరహా పద్ధతి కనిపించలేదు. చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు చెప్పారు, నేను మారిన చంద్రబాబుని చూస్తారు, నేను మారానని చెప్పంటారు. మార్పేం కనపడదు. మారాలి, ఆ మార్పు వస్తుందని మేము ఆశించాం. ఎందుకంటే 124 సీట్ల అమోఘ బలం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి చాలా గొప్ప విజయం అది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు కూడా రాలా. 294 ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 230 స్థానాలు వస్తే మొన్న 170 స్థానాలకు 120 స్థానాలు విజయం. ఆ తరహాసం ప్రజలు ఎంతో ఆశించి చేశారు, 124 కోరికలతో చేశారు. ఆ కొత్త మార్పు అనేది రావాలి. నేను గతంలో మొట్టమొదటి చెప్పాను, చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే మేము కొత్త చంద్రబాబు చూడాలి, చంద్రబాబు నాయుడులో అవసరం వస్తే చంద్రనిప్పులు కలిగించే చంద్రబాబు నాయుడు చూడాలని కూడా ఆశించాం, ఇంకా ఆశిస్తున్నాం. ఇంకా మార్పు ఏం కనపడలేదంటారా? అంటే పరిపాలన కాలం 6 నెలలే కాబట్టి ఇంకా కాలం ఉంది కాబట్టి దిశగా అడుగులేస్తాడు. మారేనని చెప్తున్నారు కదా. నిన్న జరిగినటువంటి కలెక్టర్ మీటింగ్లో కూడా నేను మారాను, కొత్త చంద్రబాబుని చూస్తారని చెప్పి అంటున్నారు. 94 బాబుని చూస్తారంటున్నారు. ఆ 94 బాబు ఇప్పుడు ఏం కనిపించట్లేదు. నాకు తెలిసి అయితే 94 బాబు కూడా అక్కర్లేదు సార్, 24 బాబే కావాలి. 94 పరిస్థితులు వేరు, 24 పరిస్థితులు వేరు. ఈ రోజున ఏంటంటే కాలం మారింది, కాలంలో సమస్యలు మారినాయి, కొత్త వాతావరణం వచ్చింది. ఆ దిశగా మారాలి. మారాను అనేది బాబు గారు చెప్పినా, నేను చెప్పినా, మీరు చెప్పినా మారింది లేనిది ప్రజలు నిర్ణయించాలి. అందుకని కాస్త కష్టపడ్డోళ్ళు ఒక ముద్ద అన్నం పెట్టగలిగితే, ముందు ఆ అమరావతికి ఒక అన్నం పెట్టగలిగితే ఆ మార్పు కనిపిస్తుంది. ఎందుకంటే ఏ పాలకుడైనా నిర్ణయాలు తీసుకునే ముందు జిగేల్మంటూ మెరవాలి సార్. అంటే గుమగుమలాడాలి పరిపాలన గుమగుమలాడాలి, అది అందించాలి. ఈ 6 నెలలు ఆ ఫ్లవర్ ఏం కనబడుతుందా మీకు? ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన 6 నెలల్లో ఆ ఫ్లవర్ ఏం కనబడుతుందా? కొత్త నిర్ణయాలు, విప్లవాత్మక నిర్ణయాలు అయితే ఏమీ లేవండి. వాళ్ళు ప్రకటించిన సూపర్ 6 అమలు మీద దృష్టి పెట్టారు, పరిపాలనా రూలింగ్ మీద దృష్టి పెట్టారు. అడపాదడప గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద, అది రేషన్ బియ్యం కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో పోస్టులు కావచ్చు, లేదా విచారణ పర్వాల మీద, లేదా కాదంబరి జత్వాని విషయాలు కావచ్చు, కొన్ని సిట్లు వేస్తున్నారు. తిరుపతి లడ్డు వ్యవహారం కావచ్చు, పరిశీలన చేస్తున్నారు, చర్యలు తీసుకుంటామని అంటున్నారు. తీసుకున్న వాళ్ళ మీద తీసుకున్నారు. చాలామంది తీసుకోకోకుండానే న్యాయస్థానాలకు వెళ్ళి ముందస్తు బెయిల్ తెస్తున్నారు. ఆఖరికి ఆర్జీవీ లాంటి వాడిని కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి. వాడు డైరెక్ట్గా అక్కడి నుంచే మాట్లాడుతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాకి సంబంధించిన పోస్టులు పెట్టే యాక్టివిస్టుల్లో ఒక సామాజిక వర్గాన్ని మినహాయించి మిగతా సమాజం అరెస్ట్ చేస్తున్నది ఒక ప్రచారం ఉంది. అందులో వాస్తవం ఏం చెప్తారు దాని గురించి? మీరు అంటే ఎన్నో డిబేట్లో పాల్గొన్నారు, వాస్తవాలు మీరు తెలుసు. గత 5 ఏళ్లలో ఎవరేం చేశారు, ఎవరెన్ని పోస్టులు పెట్టారు, ఎవరెలా క్రిటిసైజ్ చేశారని తెలుసు. దానికి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు రాజకమ్మల్ గారు, నేరానికి కులం లేదు, నేరస్తుడికి మతం లేదు. నేరం చేసిన వాడు ఎస్సీల్లో ఉన్నా, ఓసీల్లో ఉన్నా, మరో సామాజిక వర్గంలో ఉన్నా కూడా శిక్షార్హుడే. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఏంటంటే ఒక సామాజిక వర్గం వాళ్ళు జైల్లో ఉన్నారు, మిగిలిన అన్ని సామాజిక వర్గాలలో రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇందాకనే దేవినేని అవినాష్ రహదారి మీద ధర్నా పోతున్నాడు వినతి పత్రం తీసుకొని. ఏంటి ఆయన మీద కేసు అంటే సాక్షాత్తు మంగళగిరిలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పార్టీ కార్యాలయం మీద దాడికి పోయిన కేసు.
దానికి పోయిన కేసు. ఆయన రోడ్డు మీద ఉన్నాడు. మొన్న నేను ఏదో ఒక కాందారి దగ్గర టీ తాగుతుంటే వల్లభనేని వంశీ గారు కారులో అలా పోతా ఉన్నాడు. పక్కనోడు చెప్తున్నాడు, బాలకోట గారు వంశీ గారు పోతున్నారు చూడండి అని. వంశీ అమెరికాలో ఉన్నారు. మరి వంశీ గారు చేసిన తప్పింది, సాక్షాత్తు భువనేశ్వరి దేవిని అసెంబ్లీలో పరాభవం చేశాడు. అసలు శాసనసభకి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళకోకుండా ఉండటానికి ప్రధానమైన కారణం వంశీ అయ్యాడు. కొడాలి నాని గారు తిట్టారు, కులం పేరు మీద బేభత్సం చేశారు. కుక్కని నక్కని ముసలోడని అదని వీదని చేశారు. అందరూ బయట ఉన్నారు. సరే ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని మేము అడుగుతుంటే విచారిస్తున్నాం, చర్యలు తీసుకుంటున్నాం అంటున్నారు. వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి హైకోర్టులో ఎమర్జెన్సీ మోషన్ ఇస్తున్నారు, సుప్రీంకోర్టులో అర్జెంట్ మోషన్ ఇస్తున్నారు, బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఆర్జీవీ లాంటి కూడా రేపు అరెస్టు, మరికొద్దిసేపు అరెస్టు, మరికొద్దిసేపు అరెస్ట్, చివరికి ఆర్జీవీ కూడా బెయిల్ వచ్చేసింది. వచ్చినాయి. మరి ఇవన్నీ ప్రశ్నలు అవుతాయి, కోర్టును సమీక్షించుకోవాలి. ఇప్పుడు చట్టం కూడా అందరికీ పనిచేయాలి కదా. ఇప్పుడు నా దగ్గర ఏమో నిటారుగా చట్టం నిలబడి నీ దగ్గరకు వచ్చారని వంకర టెంకరంగా నిలబడితే నీ దగ్గర డబ్బులు ఉండవని, నీ దగ్గర సామాజిక బలం ఉందని రేపు పొద్దున ప్రజల్లో అదే చర్చ అవుతుంది. నేను అడిగినా అడగకపోయినా, ప్రశ్నించినా ప్రశ్నించకపోయినా ప్రజల్లో అది చర్చ అవుతుంది. వీటన్నిటి కూడా సమీక్షించుకోవాలి. అందుకని నేరాన్ని నేరంగానే చూడాలి. ఎవరి మీద చర్యలు తీసుకోగలిగితే వాళ్ళ మీద. ఇంకో మాట ఏంటంటే కమల్ గారు, నేను మాట చెప్తాను, నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఋషికొండకి 480 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రాళ్ళ మీద బొమ్మలకి 700 కోట్ల రూపాయలు, సాక్షి పేపర్కి 400 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు, వాలంటీర్ల ద్వారా 200 కోట్ల రూపాయలతో సాక్షిని ఉచితంగా అందజేశారు. తాడేపల్లి ప్యాలెస్కి 12,85,00,000 రూపాయలు, ఎగ్గపప్పులకు 3 కోట్ల రూపాయలు, స్టేషనరీకి 3 కోట్ల రూపాయలు, పంచాయతీ కార్యాలయాల రంగులకి 2,000 కోట్ల రూపాయలు, ఆ రంగులను తుడిచేయటానికి మరో 2,000 కోట్ల రూపాయలు, మద్యంలో కుంభకోణం పురంధేశ్వరి చెప్పింది, అచ్చెన్నాయుడు గారు చెప్పింది 30,000 కోట్ల రూపాయలు, ఇసుకలో కుంభకోణం వాళ్ళు చెప్పిందే ఏడాదికి 2,000 కోట్ల రూపాయలు. ప్రజాధనం అంతా. చర్యలు ఉండవా సార్? మరి చర్యలు ఉండవా? చర్యలు ఉండాలి కదా. ఉండాలా? మరి కనిపించడం లేదు. 1,000 కోట్ల ప్రజాధనం అంతా వృధా. మరి కనిపించడం లేదు కదా. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర అని చెప్పేసి రోజా గారు 100 కోట్ల రూపాయలు తీసుకున్నారు. బ్యాట్ ఖరీదేమో 1,400 రూపాయలు, బాల్ ఖరీదేమో 400 రూపాయలు. అంత స్వచ్ఛమైన పరిపాలనేనా? ఇప్పుడు ఈరోజు మీరు రేషన్ బియ్యం చూడండి. ఇంకో మాట కూడా చెప్తున్నా. ఇప్పుడు గంగవరం ఎయిర్పోర్టు దగ్గర నుంచి 23 లక్షల టన్నులు, విశాఖపట్నం ఎయిర్పోర్టు దగ్గర నుంచి 29 లక్షల టన్నులు, మామూలు పోర్టు విశాఖపట్నం పోర్టు నుంచి, తర్వాత కృష్ణదేవపట్నం దగ్గర నుంచి 34 లక్షల టన్నులు, కాకినాడ పోర్టు దగ్గర నుంచి 1,31,00,000 టన్నుల బియ్యం ఎగుమతి అయ్యి 48,000 కోట్ల రూపాయలు పేదోడు తింటున్న బియ్యాన్ని అక్రమార్కులుగా షిప్పుల్లో దక్షిణాఫ్రికాకి 150 రూపాయల చొప్పున అమ్ముకున్నారు. ఇది ఎవరు చెప్పారు? కమల్ చెప్పలా, బాలకోట చెప్పలా, సాక్షాత్తు డిప్యూటీ సీఎం చెప్పాడు, నాదెండ్ల మనోహర్ మంత్రి గారు చెప్పారు. చర్యలేవి మరి? సీజ్ ద షిప్ అని చెప్పాను. షిప్ ఎంతవరకు వచ్చిందండి? అందుకని మరి చర్యలు తీసుకుంటే దానికి సంబంధించి ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పటికీ కూడా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొన్న మాట్లాడు, పవన్ కళ్యాణ్ గారు ఈ షిప్ ఎక్కాడు కానీ ఆ షిప్కి ఎందుకు పోలేదు అంటున్నాడు. ఏది పెయ్యవర కేశవ్ మేనల్లుడి యొక్క షిప్కి. అంటే ఈ షిప్లో దొంగలు ఉండారా? అంతే కదా. అంటే ఇవన్నీ కూడా పరిశీలిస్తారండి ప్రజలు చూస్తున్నారండి, గమనిస్తున్నారు. కమల్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పా, ప్రజల వెర్రి గొర్రెలు, ప్రజల మేకలు మేమేదో పింఛన్లు ఇచ్చేస్తే తీసుకొని పండగ చేసుకుంటారు ఆయన అనుకున్నాడు. నేను నొక్కుతున్నాను, నొక్కుడికి 34 సార్లు నొక్కా, 2,72,000 కోట్ల రూపాయలు నేను ఇచ్చా, పంచా తుంచా, ఇక నాకు సెల్లం లేదు, వై నాట్ 175 అన్నాడు. వెరసి ఏమైంది? అందుకని ప్రజలు అన్నీ గమనంలో తీసుకుంటారు, పరిశీలిస్తారు, ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి చాలా అప్రమత్తమైన పరిపాలన చేయాలి సార్. ఎందుకంటే పరిపాలన అంటేనే బరువు, పరిపాలన అంటేనే బాధ్యత, పరిపాలన అంటేనే సమన్యాయం, సమృద్ధిగా ఉండాలి. ఎందుకంటే నినాదాలు చేయటం కాదు సార్, మాటల కోటలు దాటడం కాదు, చేతల గడపలు దాటాలి సార్. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత మీ అమరావతి ఉద్యమం పూర్తవుతుంటారా? 5 ఏళ్ళలో ఏమన్నా కొలికొస్తుందా? రాజధాని పోరాడి తీసుకొచ్చండి అమరావతిని. రాజధానికి మాత్రం కమల్ గారు మంచి రోజులే వచ్చినాయి. పెద్ద ఎత్తున ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇతర హడ్కో నిధులు అవి కలిపి మరో 15,000 కోట్ల రూపాయలు. ఈ రోజున సిఆర్డీఏ కమిషనర్ చెప్పింది 20,000 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సహకారంతో ఎర్రిపాలెం దగ్గర నుంచి అమరావతికి రైల్వే లైన్ వేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ మీద 2-3 బ్రిడ్జిలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రాష్ట్రానికి కనెక్టివిటీ చేస్తున్నారు అమరావతి చుట్టూ. అది ఆ పరిస్థితి అయితే
అమరావతికి అయితే అభివృద్ధికి చెల్లడం లేదు. కాకపోతే ఇక్కడ ఒక మాట ఉంది, ఇంకా అమరావతి మీద కక్ష కట్టి కత్తి కట్టిన జగన్మోహన్ రెడ్డి అయితే 3 రాజధానులు ఉపసంహరించుకుంటున్నారన్న మాట అయితే ఆయన అనలా. ఇప్పటికీ ఆ ప్రస్తావన లేదు. ఆ ప్రస్తావనే లేదు. ఎందుకంటే అసెంబ్లీ చట్టాల సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా న్యాయస్థానాలు కూడా గౌరవించిన అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించలా, నేను తృణీకరించాడు. మరి ఇంతంత అభివృద్ధి జరిగిన తర్వాత రేపు మళ్ళీ పొరపాటునో గ్రహపాటునో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి ఈ అమరావతి ఉండటానికి లేదు, మళ్ళీ నేను ఋషికొండ పోతా, ఆల్రెడీ నేను కట్టుకున్నాను అంటే భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందంటారా అని అంటే భవిష్యత్తులో మళ్ళీ వైసీపీ వచ్చే అవకాశం ఉందా? 29 ఎన్నికలు మళ్ళీ జమిలీ అంటాను, నేను ఏదో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటున్నారు. జమిలీలో మళ్ళీ వైసీపీ వస్తే అమరావతి పరిస్థితి ఏంటి? నేను ఒక మాట చెప్తాను సార్, ప్రజాస్వామ్యంలో దొంగలో గెలుస్తారు, దొరలో గెలుస్తారు. మనం చూసాం. మొన్న 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట గెలిచిండు? ఇప్పుడు ప్రజలు 5.5 కోట్ల మంది ప్రజలు ఇచ్చే తీర్పుని మనం ఎలా డిసైడ్ చేయగలుగుతాం? ఇప్పుడు ఈ ప్రభుత్వం న్యాయబద్ధంగా జవాబుదారీతనంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్న అంశాల ప్రకారంగా పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉండదు. ఈ ప్రభుత్వంలో లోపాలు, మళ్ళీ ప్రభుత్వంలో తప్పులు కనుక జరిగితే మళ్ళీ ప్రతిపక్షానికి మళ్ళీ అవకాశమే కదా. ఈ రోజున ఏంటంటే ఆయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు 40% ఓట్లు ఉన్నాయి, నేనేం భయపడినక్కర్లా, మళ్ళీ మేము వస్తాము, అసలు కూటమి ప్రభుత్వం సింగిల్ డిజిట్కి పరిమితం అవుతుందనే మాట కూడా మాట్లాడుతున్నాడు ఆయన. చెప్తున్నారు ఆయన మాట్లాడుతున్నాడు. ఈ కూటమి ఎంతకాలం ఉండదు, 3 నెలలు ముచ్చటంచి కూటమి. ఈ హనీమూన్ కథ విడిపోయింది. పవన్ కళ్యాణ్ గారు టీడీ కూటమి నుంచి బయటికి పోతారు, భారతీయ జనతా పార్టీ జనసేన ఒక పార్టీ అవుతుంది, వాళ్ళు చీలిపోతారు, వాళ్ళ కాపురంలో నిప్పులు పోస్తారు, కలతలు వస్తాయి అని ఆయన ఆశపడుతున్నాడు. మరి ప్రజాస్వామ్యంలో ఏది ఎప్పుడైనా జరగవచ్చు. ఇప్పుడు మనం అనుకున్నామా వైసీపీ ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు రాజీనామాలు చేసి మళ్ళీ అదే పార్టీ నుంచి పోతారు అని చెప్పేసి మనం అనుకోలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కన ఉండే బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి పెద్ద నాయకులు, లేదా మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బేదా మస్తాన్ రావు రాజ్యసభ సభ్యులు, ఇది సాదాసీదా వాళ్ళు కాదు, వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారికి బై బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అని అంటే మరి రాజకీయాలు ఏదైనా సహజమే కదా. అందుకని ఏదైనా జరగవచ్చు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి నేను చెప్పేది, మనం పర్ఫెక్ట్గా లేనప్పుడు, మన పరిస్థితి బాగలేనప్పుడే అవతల పక్షం వాడికి అవకాశాలు వస్తాయండి. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నప్పుడు ప్రజల్లో ఒక మంచి సంకేతం కనుక పంపించగలిగి వీటిని అభివృద్ధి చేసుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి మరో అవకాశం రాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేస్తారు, ఎవరైనా ఉంటారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రారు అనే భావంలో నుంచేసి మనం ఏం చెప్పాము, పరిపాలన ప్రజలు దేనికి మెచ్చి పరిపాలన ఇచ్చారు, దాన్ని సుసంపన్నం చేయాలి, అమరావతికి ఏ న్యాయం చేశాము, అమరావతిలో పోరాడిన శక్తులకి ఏ న్యాయం చేశాము, ఆ పోరాడిన శక్తుల్లో ఆయా సామాజిక వర్గాలకు ఏ న్యాయం చేశాము, లేదా చనిపోయిన బిడ్డలకి కమల్ గారు నేను చెప్తున్నా, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఇప్పటికీ వాళ్ళకు ₹1 ఇచ్చిన పాపాను బాగాలేదండి. ₹1 ఇచ్చి వాళ్ళు పరామర్శించిన పాపాన్ని కూడా పోలేదు. ఆ ఎమ్మెల్సీ ఇంకా శాసన మండలికి వస్తూనే ఉన్నాడు. ఇవన్నీ కూడా అంశాలు అవుతాయి, ఇవన్నీ కూడా ప్రజలు చూస్తారు, వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకోగలిగితే మంచిది. సంవత్సరాల తరబడి మీరు ఉద్యమంలో పాల్గొన్నారు, ఉద్యమం చేశారు. మీ కుటుంబ పోషణ ఎలా తెలిసింది? 5 ఏళ్ల పాటు లెగిసిన దగ్గర నుంచి ఆ ఉద్యమం, అక్కడ ఆ టెంట్ దగ్గర ఉద్యమాలు, ధర్నాలు, రాస్తారోకులు, ర్యాలీలు, పాదయాత్రలు చేశారు. ఎలా మీ కుటుంబం? మీ ఎస్పోర్ ఛానల్ ద్వారా మీకు ఒక కొత్త మాట చెప్తున్నానండి. ప్రజా రాజధాని అమరావతి 1631 రోజుల ఉద్యమంలో నేను నా అమరావతి అనే పేరు మీద స్వయంగా బాలకోటయ్య పుస్తకం రాశాడు. ఈ పుస్తకానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ముందు మాట రాశారు. నా కష్టాలు, నా ఆవేదనలు, నా కన్నీళ్ళు మేము అప్పుడు చెప్పుకునేవాళ్ళం. ఆ మహిళలు పాదయాత్రలో వగచి ఏడుస్తుంటే, మేము ఆ రహదారుల మీద అన్నం తింటుంటే వాళ్ళు పడ్డ శ్రమ, వాళ్ళని అన్న దోషంలో ఈ ఆవేదనని కూడా ఈ పుస్తకంలో నిక్షిప్తమయ్యి రాజధాని అమరావతిలో ఆయా జేఏసీ నాయకులు, ప్రధానంగా అమరావతి బహుజన జేఏసీగా నేను, మా కలివిలేముల గురించి కూడా పుస్తకం తీస్తున్నాం. మీరు అడిగిన మాటకి ఏంటంటే నాది చాలా సాదాసీదా జీవితం అండి. అంటే ఆ టైంలో కొంత ప్రచారం వచ్చింది. ఈ ఉద్యమంలో బాలకోట ఎంత తీసుకున్నాడు? ఎన్ని సూట్ కేసులు అందినాయి బాలకోటకి? అమరావతి ఉద్యమంలో ఎన్ని సూట్ కేసులు అంది బాలకోటకి? 5 ఏళ్ల పాటు ఉద్యమంలో నిరంతరం పనిచేశాడు అంటే ఎంత అందింది బాలకోటకి? ఇప్పుడు నిజంగా కమల్ గారు అంటే ఒక కుటుంబ పోషణ నడవాలంటే 5 ఏళ్ల పాటు పూర్తిగా మీరు అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు
నిజంగా బాలకోట ఎక్కడ, అమరావతి ఉద్యమం ఎక్కడ ఉన్నాడు, బాలకోట అక్కడే ఉన్నాడు. బాలకోటకి సూట్ కేసు దగ్గర కందే లెక్క అయితే మరి నువ్వు ఎమ్మెల్యే సీట్ ఎందుకు రాలేదు బాలకోట అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అయ్యేది కాదు. ఎందుకంటే నాకు కారం మెతుకులు తెలుసు, గొడ్డు కారంతో అనేది తినే వ్యక్తిని, ఒక పల్లెటూరు సంబంధించిన వ్యక్తిని. అందుకని మేము అలాంటివి ఆశించలేదు. సాధారణంగా నేను సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని తిరుగుతున్నా కూడా టీవీ ఛానల్లో వైసీపీ అధికార ప్రతినిధులు అనేవాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు 30 లక్షలు 40 లక్షల రూపాయలు పెట్టి బాలకోటకి కారు కొన్నాడు అని. కారు కాదు కదా, నాకే తిమ్మిరి పిల్ల కూడా నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కదా. అది సాక్షాత్తు ఇప్పుడు అంటే అధికారం చెప్పినది అర్థమవుతుంది. అధికారం చెప్పిన తర్వాత కూడా కనీసం బాలకోటను పిలిచి ఆహ్వానించి తేనేటి విందు కూడా ఏం లేదు. తేనేటి విందు కూడా లేదుగా. మన అధికారంకి వచ్చాం బాలకోట గారు, మీరు అధికారం రావడానికి ఎంతో ప్రోత్సహించారు, కృషి చేశారని చెప్పి కూడా. ఆ తాడికొండలోనే అమరావతిని ద్వేషించిన ఉండబలి శ్రీదేవి కూడా న్యాయం జరిగిందేమో కానీ, చైర్మన్ వచ్చింది కదా న్యాయం జరిగిందేమో కానీ బాలకోట అలాగనే ఉన్నాడు కదా. ఇప్పుడు మొన్న ప్రకటించిన ఈ నామినేట్ పోస్టులో కూడా ఒక పట్టాభి గారే, అన్న నాకు అందరూ ఒక ఎత్తు, నువ్వు నా ప్రమాణ స్వీకారానికి రావాలన్నా నేను, ఎందుకంటే కలబడ్డాను. ఆయన ఇంటి మీద దాడి జరిగినప్పుడు నేను ఆయన నిలబడినోడిని, వాళ్ళ భార్య పిల్లలతో మాట్లాడినోడిని, నేను అరిసినోడిని పట్టాభి గారి కోసం కూడా. ఆ ప్రేమతో పిలిచాడు. వాటికి కూడా మేమేమి వెళ్ళటంలా. ఏదైనా చూడాలి సార్, ఏదైనా ప్రభుత్వం చూడాలి. మీరు అన్న ప్రశ్న అయితే ప్రభుత్వం మీద ఉంటుంది. అంటే ప్రజల్లో ఉన్న విషయాలు నేను మాట్లాడింది. ఎంత కష్టపడిన బాలకోటకి అధికారం వచ్చింది, ఎక్కడెక్కడో లేని తెలియని వ్యక్తులు పదవుల్లో వచ్చారు, పదవులు అనిపిస్తున్నారు ప్రజెంట్ గత 4-5 నెలల నుంచి. అంత ఉద్యమంలో పాల్గొన్న బాలకోటకి గుర్తింపు ఎందుకు రాలేదనేది ప్రధానమైన ఆరోపణ. గుర్తింపు రాకపోవటం ఏంటంటే నేను ఏ రాజకీయ పార్టీలో లేను సార్, నన్ను తెలుగుదేశం అంటే ఉద్యమకారుడు. బాలకోట అంటే అప్పుడు పార్టీకి సంబంధం లేదు, ఒక దళిత రైతులకి న్యాయం జరగాల అని ఒక దళితుల పక్షాన్ని మీరు పోరాటం చేశారు. నన్ను చాలామంది కూడా తెలుగుదేశం పార్టీలో బాలకోటయ్య చేరితే నీకు న్యాయం జరిగిద్ది అని అన్నారండి. మీతో పాటు మీ సహచరుడు టీడీపీ చేరలేదు కదా కొలుకుపూడి, కానీ నేను అలా చేరటానికి సిద్ధపడలేదు. కొలుకుపూడి సీటు రాకముందు టీడీపీ పార్టీ జెండా కప్పుకోలేదు కదా, అంటే సభ్యత్వం కూడా లేదు కొలుకుపూడి. ఆయన మాట తీసుకొని జాయిన్ అయ్యాడు. ఇప్పుడు నేను ఒక పార్టీలో చేరాలంటే ఆ పార్టీ నాయకుడు ఏదన్నా అసలైన నాయకుడు, మాట్లాడాల్సిన నాయకుడు ఒక మాట చెప్తే నేను నీ చేత తాలిబొట్టు కట్టించుకుంటే ఒక ప్రయోజనం. అంటే గతంలో మీకు మాట కూడా ఇచ్చారు కదా, మీతో డిస్కషన్ జరిగింది, మీకు ఎమ్మెల్యే ఇస్తాను, ఏదో ఒక కాన్స్టిట్యున్సీ నుంచి మిమ్మల్ని అకామిడేట్ చేస్తాను అని చెప్పి అన్నారు కమల్ గారు. అనుకున్నారు, మరి వాళ్ళ సమీకరణలో రాజకీయ సమీకరణలు మారిపోయినాయి. తర్వాత ఈ కూటమి కలవటం మూలాన జనసేన, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలవటం మూలాన కూడా అసలు సీట్లు రావాల్సిన తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా సీట్లు లేకుండా పోయింది. ఇప్పుడు దేవినేని ఉమామహేశ్వర గారి పరిస్థితి మీరు చూడండి, మైలవరం వెళ్ళిపోయింది, ఆయన కూడా ఖాళీగానే ఉన్నాడు. ఇలా సమీకరణలు మారిపోయినాయి. ఏదేమైనా ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా చంద్రబాబు నాయుడు గారు మాలాంటి వాళ్ళు కూడా న్యాయం చేస్తారని ఒక ఆశతో అయితే ఉన్నాం, చెయ్యాలని కూడా కోరుతున్నాం. సార్ గత 5 సంవత్సరాలు ఎలా ఉంది, ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ అధికారం వచ్చిన 6 నెలలు ఎలా ఉంది, అప్పుడు మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు ఏమైనా అటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ప్రస్తుత పరిస్థితులు? చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటే చెప్తున్నా, పరిపాలన గాడిలో పెడుతున్నారు. ఆయన గాడిలో మీ వ్యక్తిగత అభిప్రాయం, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు కాదు. నా గతంలో మీరు చూశారు, ఎన్నో ఆటుపోట్లు చూశారు, ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉంది? మీకు మాట చెప్తా కమల్ గారు. ఈ మధ్యన ఒక శేషయ్యను పెద్ద డాక్టర్ని కలిశాను. ఆయన అన్న మాట ఏంటంటే, స్వాతంత్రోద్యమ సమయంలో బ్రిటిషోడు స్వాతంత్ర ఉద్యమకారులు పెట్టిన బాధలు, లాఠీ చార్జీలు ఆ రోజు మనం చూడలేదు, మనం లేము, అవి మనం చూడలేదని జగన్మోహన్ రెడ్డి గారు బ్రిటిషోడు పరిపాలన ఎలా ఉంటుందో మన కళ్ళ ముందు చూపించాడు. ఇప్పుడు అలాంటి అరాచకమైన పరిపాలన అయితే లేదు. ముందు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా మనగలిగే పరిస్థితి ఉందండి. ఎందుకంటే మీరు అంగీకరించారు కమల్ గారు, నేను సీరియస్గా చెప్తున్నా. గతంలో మీరు అనుభవించారు కాబట్టి చెప్తాను. ఆ రోజు అసలు మాట్లాడే పరిస్థితి లేదంటున్నాను నేను. ఏ సామాజిక వర్గాన్ని కూడా రోడ్డు మీదకి వచ్చేసి మాట్లాడితే ఎప్పుడు ఎత్తుకుపోతారో కూడా తెలియని ఒక భయానకమైన వాతావరణంలో మనం బతికాం. ఎందుకంటే అమరావతిలో పండగలు లేవు, పబ్బాలు లేవు, అలాంటి స్థితిలో ఆ స్థితి అయితే లేదు. కాకపోతే ప్రభుత్వం ఏంటంటే నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మెప్పించో ఒప్పించో పనులు చేపడుతుంది, పరిపాలన గాడిలో పెడుతుంది, తిరిగి కొన్నిటి మీద విచారణ పర్వాలు చేస్తుంది. అందుకని 6 నెలల్లోనే ఏదో అద్భుతాలు జరిగిపోతాయని నేను కూడా ఆశించట్లా. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ 5 సంవత్సరాలు, తప్పనిసరిగా ఒక సరైన దిశగానే సవ్య దిశగానే పరిపాలన సాగుతుంది అనేది నా భావన. సీరియస్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ దాని మీదే దృష్టిలో ఉండాలి. నిన్న వాళ్ళు కలెక్టర్ల మీటింగ్ 2 రోజులు పెట్టి కూడా కలెక్టర్లు మాట్లాడుతుంది కూడా అదే విషయం, పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంది కూడా అదే. మేము చెక్ పోస్టులు పెట్టినా కూడా
రేషన్ బియ్యం ఎందుకు కాకినాడ వరకు పోగలుగుతుంది? ఈ బ్లేమ్ ఎవరి మీద వేయాలి? అధికారులు ప్రశ్నించాలా, మమ్మల్ని మేము ప్రశ్నించుకోవాలని ఒక తపన జరుగుతుంది. గతంలో ఇదేమీ లేదు కదా. తప్పనిసరిగా సరైన దిశగానే వెళ్తుందండి. సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆరాటమైన అమరావతి మీద కేంద్రం నుంచి నిధులు ఇచ్చే అవకాశం ఉందంటారు? నిధులు తప్పనిసరిగా ఇవ్వాలండి కేంద్రం. ఎందుకంటే అది సాధారణంగా పొత్తులో భాగంగా మర్చిపోయారు. కానీ విభజన చట్టంలో అది మన హక్కు. మనం రాజధాని మేము కట్టుకోవాలంటే రాజధాని మనం కట్టుకోవటంలా కేంద్ర ప్రభుత్వం విభజన కారణంగా ఉన్న రాజధాని హైదరాబాదును మరో రాష్ట్రానికి నువ్వు అప్పచెప్పటం మూలాన లోటు బడ్జెట్తో రాష్ట్రం విడిపోయింది కాబట్టి, రాజధాని కూడా లేకుండా పోయింది కాబట్టి, తద్వారా నిర్మాణానికి వచ్చింది కాబట్టి తప్పనిసరిగా కేంద్రమే ఉచితంగానే డబ్బులు ఇవ్వాలి. ఇంకా వాళ్ళు ప్రపంచ బ్యాంకు రుణాలు ఇస్తాం, ఆ రుణాలు ఇస్తాం అంటున్నారు. ఇప్పటివరకైతే కేంద్ర ప్రభుత్వం నాకు తెలిసి 2014-19 మధ్య కాలంలో ఇచ్చిన 1500 కోట్ల రూపాయలు తప్ప కొత్తగా అది ఇచ్చిందేం లేదు. నిన్న కూడా వాళ్ళు ఇచ్చింది ప్రపంచ బ్యాంకుకు సంబంధించిన రుణం ఇప్పించారు. మరి అది వడ్డీ తక్కువ అనేది అయితే తెలియదు. కేంద్రం మాత్రం సహకరించాలండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే ఇప్పుడు లౌక్యంలో ఉన్నాడు కాబట్టి, మైత్రి బంధంతో ఉన్నారు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధానికి సంబంధించిన నిధులను అయితే తీసుకురావాలి. ఇంకో మాట కూడా చెప్పాలి ఈ సందర్భంగా. ఇప్పుడు రాజధాని అమరావతిలో నిర్మాణాలు డబ్బులు అంటుంటే మళ్ళీ ఆ రెండు ప్రాంతాల్లో మళ్ళీ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఈ రోజున ప్రభుత్వం చేయాల్సిన ప్రధానమైన బాధ్యత అమరావతి అంటే అందరిదని చెప్పగలగాలి. అమరావతి అంటే కొందరిది కాదు. ఇది 3 ప్రాంతాలది, ఇది క్యాపిటల్, ఇది ముగ్గురికి సంబంధించిన అభివృద్ధి నమూనాగానే ప్రజలకు చెప్పాలి తప్ప, లేదా మళ్ళీ ఒకవైపుగా మళ్ళీ ప్రచారం జరిగినా కూడా మళ్ళీ ప్రతిపక్ష పార్టీలకు ఆయుధ వైపు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గర్జనలో భర్జనలో అలాంటి సభలు పెట్టుకునే అవకాశం అంటే మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిశ్రమని తీసుకొచ్చి మిగతా అన్ని పరిశ్రమలు ఎక్కువ అమరావతిలో కేంద్రీకం అవుతున్నది, రాయలసీమకి ఉత్తరాంధ్రకి అన్యాయం చేస్తాడు చంద్రబాబు అని చెప్పి అంటారు. ఆ పరిస్థితి ఉందంటారా? అలాంటి భావనని తీసుకురావాలి. జనాలది ఫోకస్ అవుతుంది ఆ విషయం. కమల్ గారు నేను చెప్తున్నాను, మీరు అడుగుతున్నారని కాదు, కానీ మన రాష్ట్రమైనా దేశమైనా ప్రధానంగా 3 అవరోధాలండి. 1 కులము, 2 మతము, 3 ప్రాంతము. ఈ మూడింటి మీద గనక ఎవడ కాలు పెట్టేసి రెచ్చగొట్టినా కూడా రాష్ట్రాలు తగలబడతాయి. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా వస్తుంది ప్రాంతీయవాదం. ఇప్పుడు ప్రాంతీయవాదంతోనే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండి మనం విడిపోయాం. వెరసి ఏమైందంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప తెలంగాణకు వచ్చిన బంగారు పల్లెం అయితే ఏం లేదు. ఆ పల్లెమే ఉంది, అదే పల్లెం ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విభజన కాకోకుండా కల్వకుంట్ల చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడా? చంద్రశేఖరరావు అయ్యేవాడా? కాదు. కవిత మినిస్టర్ అయ్యేదా? కేటీఆర్ గారు మినిస్టర్ అయ్యేవాడంటే అవకాశం లేదు. అందుకని కోసి అడ్డంగా వేశారు. ఇప్పుడు ఆ ప్రాంతీయవాదం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇంత చిన్న రాష్ట్రానికి 13 జిల్లాల రాష్ట్రానికి అయితే ఆ భావం సరైనది కాదు. ఆ రోజు కూడా మేము అమరావతి ఉద్యమంలో అదే చెప్పాం సార్. ఇప్పుడు అమరావతి స్వార్థ పరులు, అమరావతిలో డబ్బులు సంపాదించుకోవడం రైతులు భూములు ఇచ్చారు అని చెప్పేస్తానని చేసే ప్రచారం చేసిన సమాధానం చెప్పాం మేము. మీరు చేసిన ఉద్యమం బిల్డర్లు చేయించారు అనేది కొంత ప్రచారం వచ్చింది. అప్పుడు రియల్టర్లు చేయించారు, చాలా రకాలుగా మామూలు ప్రచారాలు కాదండి. అసలు అమరావతిలో మనుషులు లేరు, రాక్షసులు ఉన్నారు అన్నట్టుగా ప్రచారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. అది కమ్మోలదే, ఆ భూములు పనికిరావు, అక్కడ ఒక కులమే ఉంటుందా? కమల గారు ఎలా ఉంటుందండి? ఒక కులమే ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో 16,000 గ్రామాలు ఉంటే ఒక కులం ఉన్న గ్రామం చూపించమని జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడిగాను. అన్ని కులాలు, అన్ని మతాలు. ఇప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళలో 32% మా భూములు ఉన్నాయి. అది ఎస్సీ తాటికొండ నియోజకవర్గం, ఎస్సీ రిజర్వ్డ్, అది ఏంటి. అందుకని ఈ భావం ఈ కూటమి ప్రభుత్వం కూడా పోగొట్టగలరు. నేను ఆ పుస్తకంలో ప్రధానంగా మాట్లాడుతుందంటే రాస్తుంది కూడా అమరావతి ఉద్యమం మనకేం నేర్పింది అంటే పాఠాలు, గుణపాఠాలు. సరిదిద్దుకోవాల్సిన అంశాలని ప్రభుత్వం సరిదిద్దుకొని ఇది అందరిది అనే భావాన్ని అయితే తీసుకెళ్లాల్సిన అవసరం ఉందండి. సార్, ఇప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ 151 సీట్ నుంచి 11 సీట్లు పడిపోయింది. ఎందువల్ల అంత ఘోరమైన ఓటమి వచ్చిందంటారు? చేసింది తప్పిదానేనండి. ఇప్పుడు నేను ఎవరి మాట వినను, నేనే మోనార్క్ని అని ఒంటెద్దు పోగొట్టిన నిర్ణయాలు తీసుకుంటే ఏ పార్టీకైనా ఎలాగనే. మీకు జగన్మోహన్ రెడ్డి గారికి 56 మంది సలహాదారులండి. వై ఏం చేశారు? ఎవరన్నా సలహా ఇచ్చారు? నువ్వు తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నావండి. వేర్ ఇస్ ద తాడేపల్లి ఈజ్ ద అమరావతి. నువ్వు అమరావతిలో ఇల్లు కట్టుకొని అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పి ఏం చేశావు?
1000 మంది పోలీసుల పహారాతో వెళ్ళావు. మరి ఇప్పుడు తప్పిదాలే కదా. విశాఖపట్నం స్టీల్ ఉద్యమాలు చేస్తున్నారు, నువ్వు ప్రభుత్వానివి, కేంద్రానికి నీ అవసరం ఉంది. 151 మంది ఎమ్మెల్యేల బలం ఎక్కడుంది, నీకు ఎంపీల బలం అక్కడుంది. నువ్వు మోడీని ఒప్పించలేకపోయావు, లేదా రాష్ట్రంలో జరిగే సంఘటనల మీద నువ్వు ఒక విచారణ కమిటీని వేయలేకపోయావు, ఎవరిని నువ్వు అరెస్ట్ చేయలేకపోయావు. ఆఖరికి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబు యొక్క ఎమ్మెల్సీ పదవిని కూడా తీసేయలేకపోయావు. పార్టీని సస్పెండ్ చేశారు అంతే. పార్టీని సస్పెండ్ చేశాడు, పదవి నుంచి ఉంచాడు. మరి వాళ్ళ గజమాలను వేసి సత్కరిస్తుంటే నువ్వు పక్కన బస్సులో తిప్పుకున్నావు. ఈ సంకేతాలు ఎలా పోతాయి? అందుకని 151 సీట్లున్న జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు రావడానికి ఆయన కూర్చున్న కొమ్మని ఆయన నరుక్కోవటము, ఏనుగినక తన నెత్తిన దుమ్ము పోసుకున్నట్టుగా ఆయన దుమ్ము పోసుకోవటమే, లేదా ప్రతిపక్ష పార్టీగా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వటం, మాలాంటి వాళ్ళకు ఉద్యమాలు చేసే అవకాశం ఇవ్వటం, ఇవన్నీ కూడా స్వయం కృతాపరాధాలే. ఇప్పటికీ కూడా కమల్ గారు అసలు ఆయన ఉంగరం ఎక్కడ పోయిందో ఆయనకు అర్థం కావట్లా. అది బెడ్రూమ్లో పోయింది, ఈయన వరండాలో ఎతుకుతుండు. బెడ్రూమ్లో పోయి ఎతుకు దొరికింది. ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు సమీక్ష లేదు, 3 రాజధానుల మీద సమీక్ష లేదు, విధానాల మీద సమీక్ష లేదు. ఏమంటాడు? ఈవీఎంలు మాయ చేసినాయి. ఈవీఎంలు మాయ చేస్తే మరి 40% ఓటింగ్ ఎలా వస్తుంది? ఇప్పుడు ఆయనే 2 నాలుకలతో మాట్లాడుతున్నాడు. మరి తర్వాత ఏమన్నాడు? వీళ్ళు చీలిపోతారు, లేదా సూపర్ 6 పథకాలకు ప్రజలు మోసపోయారు. సూపర్ 6 పథకాలకు ప్రజలు మోసపోయినప్పుడు మరి నవరత్నాలు కూడా ప్రజలు మోసపోయారుగా. డీబీటీ ద్వారా ప్రతి కుటుంబానికి ఇచ్చని చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు. డీబీటీ పథకం ద్వారా ఇచ్చాడండి. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు అని మనం ఆయన చెప్పిన లెక్క 2,47,000 కోట్ల రూపాయలు ఇచ్చాడు. కానీ దేనికి? ఇప్పుడు నువ్వు ఆటో వాడికి 15 రూపాయలు, కూలోడికి 20 రూపాయలు, 30 రూపాయలు ఇచ్చి నువ్వు ఉపాధి అవకాశాలు లేకుండా, ఉద్యోగ అవకాశాలు లేకుండా, అయినా కమల్ గారు ఎక్కడి నుంచి తెచ్చిచ్చావు ఇదంతా? మనం దాగిన మద్యం నుంచి వచ్చిన డబ్బులేనా? మన ఇసుకను మనకు దూరం చేసి రాష్ట్రాలకి పథకాలు అంతే కదా, అంతే కదండి. నిజమే. మరి అభివృద్ధి నమూనా కూడా ఉండాలిగా. నేనేం కాదు అని అన్నాను. ఈ ప్రభుత్వం మద్యం అమ్ముతుంది, ఈ ప్రభుత్వం ఇసుక అమ్ముతుంది, వీటిలోనూ లోపాలు ఉన్నాయి, ఆటల్లోనూ లోపాలు ఉన్నాయి. మరి ఉపాధి అవకాశాలు కూడా చూడాలి కదా. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అభివృద్ధి నమూనాని ఇవన్నీ కూడా మర్చిపోయి నేను ఏదో డబ్బులు ఇస్తున్నాను, నాకు వేసేస్తాను ఒక ధీమాతో ఉన్నాడండి. సార్, ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారనేది వైసీపీ ధోరణిలాగా ఉంది. మన అసెంబ్లీ ఎన్నికలు కూడా వైసీపీ బాయ్కాట్ చేస్తుంది. దాన్ని ఎలా చూస్తారు? అసలు శాసనసభకు ఎవరు వెళ్తారండి? ఎమ్మెల్యేలు వెళ్తారు. మీరు వెళ్ళకూడదా? అంటే దాన్ని ప్రజలు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి కదండి. అంతే కదా, శాసనసభ్యుడు. ప్రజల చేత ఎన్నుకోబడితేనే శాసనసభలో అడుగు పెడతారు. లేకపోతే కమల్కి అర్హత లేదు, బాలకోటకి కూడా అవకాశం లేదు. మరి ప్రతిపక్ష హోదా ఎట్లా వస్తుందండి? దానికి ఒక నమూనా ఉందగా. నీకు 10% సీట్లు కావాలి అంటే 18 ఉండాలి. మరి 18 నీకు లేనప్పుడు వాళ్ళు ఎట్టిస్తారండి? నువ్వే అన్నావు శాసనసభలో, నేను 5 తీసేసుకుంటే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్షమే ఉండదని. ఆ రోజు 23 ఉన్నాయి, 23లో 5 పోతే 18 అవుతుంది. 18 నుంచి రాదు అనే ఆలోచన అప్పుడే ఉందగా నీకు. వైసీపీ ఒక చిన్న లాజిక్ అయితే చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి 4 పార్టీల్లో 3 పార్టీలో కూటమి అయినప్పుడు ఉన్న పార్టీ మాదే కదా, మాకెందుకు ప్రతిపక్ష హోదా ఎవరు అనేది అదే వైసీపీ ఒక ఇప్పుడు స్టాండ్. అది దాని ధోరణి అదే. ఇప్పుడు రాష్ట్రం అంతా ఒక రాజధాని పెట్టుకుంటే 3 పెడతానన్నట్టుగానే ఉంటుంది. న్యాయస్థానం కూడా వెళ్ళాడు. అందుకని ఆ విధానాలు మార్చుకోవాలి. అయినా ప్రజల్లో పోరాటానికి, అసెంబ్లీలో పోరాటానికి ప్రతిపక్ష హోదా దేనికి సార్? పవన్ కళ్యాణ్ గారు ఒక ఎమ్మెల్యే సీట్లు ఉంటే ఆనాడు రాత్తాడు నువ్వు తీసుకుపోయినా కూడా ఆయన ఏ సీటు లేకుండా పోరాడండి ప్రజల తరపున. దానికి ఇప్పుడు నాకే ఎమ్మెల్యే పదవి ఉందని పోరాడని చెప్పండి. ఏముంది? ఏ పదవి? మా దళిత కులాల తరపున నేను ఎమ్మెల్యే పదవి ఉందా, పార్టీ పదవి ఉందా? ప్రజల కోసం నువ్వు పనిచేయాలి, ప్రజల చైతన్యవంతం కలుగు చేయాలి. అందుకని ఆయన ఏంటంటే శాసనసభలో ఆయన మొన్న 5 ఏళ్ళు ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ఇబ్బంది పెట్టండి మానసికంగా. వాళ్ళ ముందు నిలబడటం వీళ్ళకి చాలా కష్టం. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కంటి చూపుతో చంపేస్తారు, ఏనేం అనరు. ఆ రఘురామకృష్ణరాజు గారు లేచి నిలబడ్డారు అనుకోండి, స్పీకర్ అయ్యన్న పాత్ర గారు లేచి నిలబడ్డారు అనుకోండి, ఈ వంగలపూడి ఆయనతో లోకేష్ గారు నిలబడితే జగన్మోహన్ రెడ్డి గారు నోట మాట రాదు. ఇంకా ఎందుకంటే ఆ విధమైన పరిస్థితిని తెచ్చుకున్నాడు ఆయన. అందుకని ఆయన పోయేదేమీ లేదు. మరి ఒక పక్కనే శాసనమండలికి పంపిస్తున్నాడు, ఎమ్మెల్యేనన్నా పంపిస్తే బాగుండేది, వాళ్ళని కూడా ఆఫ్ చేశాడు. ఈ విధమైన వింత పోకట్లతోనే మరి రేపు సంక్రాంతికి కొత్త అల్లుడు వచ్చినట్టుగా మళ్ళీ ప్రజల్లోకి వస్తానంటున్నాడు. ప్రజల్లోకి వచ్చి ఆయన ప్రజా సమస్యల మీద పోరాడతాను, ప్రజలతోనే ఉంటాను, మమేకమవుతాను చెప్తారు. పోరాడు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారిని రావద్దు అని మనం అనం, పోరాడొద్దు అని మనం అనం, పాకులాడొద్దు అని మనం అనం. కానీ నువ్వేం పోరాడుతున్నావు, ఏం చేస్తున్నావు అనేది
నువ్వేమన్నా అధికారం అనిపించకపోతే అనుకోవచ్చు, నువ్వు ముఖ్యమంత్రిగా 6 నెలల క్రితం నువ్వు ముఖ్యమంత్రివి. 6 నెలల క్రితం నిన్ను పలకరించడానికి నువ్వు అందుబాటులో కూడా లేవు, నీ మంత్రులకి అందుబాటులో లేవు. ఎందుకంటే ఇంకా ఆ మెమరీ నుంచి ప్రజలు పోలా, ఇంకా జ్ఞాపకాలు ఉన్నాయి. కాదు ఇంత త్వరితగతిన నేను ప్రజల్లోకి వస్తున్నాను. ఇప్పుడు నిన్న అవంతి శ్రీనివాస్ గారు ఏమంటున్నారు, ఇప్పుడు ప్రజలు 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు, కనీసం ఒక ఏడాదన్నా ఒక్కొక్క 6 నెలల్లో ప్రజల రోడ్ల మీద రహదారులు తెచ్చారంటే పార్టీ ఎక్కడ తగ్గిపోతుందేమో, కార్యకర్తలు ఏమైనా మనో ఇబ్బంది పడతారని చెప్పేసి ఒక భయంతో వస్తున్నారని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. అసలు ముందు నాయకులను కాపాడుకోమనండి, ప్రజల తర్వాత సంగతి. ఇప్పుడు ఉన్న నాయకులు మొత్తం పోతే నీకు రేపు పొద్దున్న నీ పరిస్థితి ఏముంటుందో. మన పవన్ కళ్యాణ్ మీరు ఏమన్నారు సార్, ఆ పార్టీకి నిర్మాణం లేదు, కార్యకర్త లేడు, ఒక ఎమ్మెల్యే లేడు, కనీసం గేటు కూడా టచ్ చేయలేము అని చెప్పి అసెంబ్లీ గేట్ తాకనేమని చెప్పన్నారు. మరి అది మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా వచ్చేస్తుంది కదా. అందుకని రాజకీయం కోసం మాట్లాడటం తప్ప ఇందులో పెద్ద నిజమేం లేదు. మరి చూడాలి మరి ఆయన ఏం పోరాడు. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఎలా ఉంది? లాండ్ ఆర్డర్ ఎలా ఉంది పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు మాత్రం ప్రశాంతంగా ఉండేది సార్. మరి ప్రశాంతంగా ఉండే పవన్ కళ్యాణ్ గారు మొన్న మధ్య గొల్లప్రోల్ మీటింగ్లో నేను హోంశాఖ పదవి తీసుకుంటే మరోలా ఉంటుంది అంటే ఆయన అన్నది ఏంటంటే ఆ ప్రస్తావన దాన్ని ఎలా చూడవచ్చు అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు అనేది పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రశ్న. సోషల్ మీడియాలో బోరుగడ్డ అనిలు తన కుటుంబాన్ని తన బిడ్డల్ని అవహేళన చేస్తే దూషణ పర్వం చేసినా కూడా మీరు స్పందించడం లేదని చెప్పేసి గట్టిగా ప్రశ్నించాడు. ఆయన ప్రశ్నతో టోటల్గా అసలు సోషల్ మీడియా మీద చట్టం వస్తుంది. ఆయన ప్రశ్నించిన తర్వాతే తైమా వాళ్ళందరూ ఇప్పుడు వర్ర రవీందర్ రెడ్డి అరెస్ట్ అయినా, లేదా సజ్జల భార్గవరెడ్డికి నోటీసులు ఇచ్చినా, లేదా అతను మన మెంటల్ కృష్ణ పోసాని కృష్ణ క్షమాపణలు చెప్పినా, శ్రీరెడ్డి క్షమాపణలు చెప్పినా, ఆర్జీవి తత్తరబెత్తరైనా లేదా ముందస్తు బెయిల్కి పోయినా కూడా కదిలింది. సరే, గతంలో ఇన్ని ఆరోపణలు చేసి ఇంత క్రిటిసైజ్ చేసిన వ్యక్తుల్ని ఈ రోజున క్షమించేస్తారా? అది ప్రభుత్వం, శ్రీరెడ్డి కానీ ఆర్జీవి కానీ వీళ్ళంతా దాని పోసాని కూడా దీనికి ఏం మాట్లాడను, నన్ను వదిలేయండి, క్షమించండి, నేను ఒక పౌరుడిగా ఉంటాను. అది ప్రభుత్వాలను పెద్దలే సమాధానం చెప్పాలి. హోంమంత్రి గారు చెప్పాలి, లోకేష్ గారు చెప్పాలి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నేరం చేసి ఏమేమో మా తప్పు అయింది లెంపలేసుకుంటున్నావు, మమ్మల్ని పట్టించుకోమాకన్నా మా బతుకు మేము బతుకుతామంటే మరి అవినీతి చేసిన వాళ్ళందరూ కూడా వదిలేసేయాలి కదా. నేనేదో రేషన్ బియ్యం అమ్ముకున్నంత వరకు అమ్ముకున్నా, నీకు అమ్మనులే అని చెప్పేసి కేసులు లేకుండా చేస్తారా? మరి చూడాలి, ఇవన్నీ ప్రశ్నలే. అందుకని మీరు మొట్టమొదటి నన్ను అడిగారు ఏమంటే కొంతమందిని లోపల వేస్తున్నారు, ప్రజల్లో ఉన్న మాట ప్రజల్లో ఉన్న మాట ఒక నలుగురు మాట్లాడితే నలుగురిలో వచ్చే పాయింట్ అది. ప్రజల్లో ఉన్న మాట, నిజమైన మాట, మీరు అడిగే మాట, మరి అది సమీక్షించుకోవాలి. పవన్ కళ్యాణ్ కూడా మరి దాని గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతమైన వాతావరణమే ఉంది. సరే, గత ప్రభుత్వం ఇంకో మాట ఏంటంటే కమల్ గారు వీళ్ళు ఇచ్చిన నినాదమే ఎన్నికల్లో ఒకటి అభివృద్ధి, 2 శాంతి భద్రతలు. గత ప్రభుత్వం చేసిన శాంతి భద్రతల మీద మేము విచారం చేస్తామని చెప్పారు. రెండోది ఏంటంటే అభివృద్ధి ఉన్న చోటే శాంతి భద్రతలు ఉంటాయి, శాంతి భద్రతలు ఉన్న చోటే అభివృద్ధి ఉంటాయి. నువ్వు రేపు పొద్దున శాంతి భద్రతల విఘాతం జరిగితే ఏ పారిశ్రామికవేత్త రాడు, ఏ పారిశ్రామికవేత్త ఇక్కడ బతకలేడు. అది మనం చూసాం. మీకు అమర్ రాజా ఎక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయింది? జగన్మోహన్ రెడ్డి గారి వెళ్ళగొడితే పోయింది. అమర్ రాజానే వెళ్ళిపోయిన తర్వాత, ఆ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమ వెళ్ళిపోయిన తర్వాత ఏ పారిశ్రామికవేత్తని ఈ రాష్ట్రానికి వస్తారు? ఎవడు ముందుకు వస్తాడు? ఎవడు 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టేసేసి కాపలా పెట్టుకుని బతుకుతాడు? నువ్వు చూపించే గొడ్డలకి, కత్తులకి, రివాల్వర్లకి భయానక వాతావరణమే కదా. అందుకని శాంతి భద్రతల పట్ల చాలా కఠోరమైన నిర్ణయాలు తీసుకోవాలి, చట్టాలు ఆ విధంగా పనిచేయాలి, పరిపుష్టిగా ప్రభుత్వం కూడా ఉండాలి. గతం చేసిన లోపాల మీద చర్యలు తీసుకోవాలి, భవిష్యత్తులో కూడా అలాంటి సంఘటనలు జరగకోకుండా కూడా ప్రభుత్వ పరంగా కాస్త అప్రమత్తంగా ఉండాలి. సార్, గత 5 సంవత్సరాలు మీరు రైతుల పక్షాన, దళిత రైతుల పక్షాన ఉద్యమం చేశారు. కలిసి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంగా వచ్చింది. మీరు పోరాట ఫలితంగా దళిత రైతులకు న్యాయం జరిగిందా? ఇప్పటికైతే ఏ న్యాయం జరగలేదు. అంటే ఇంకా ప్రభుత్వం అడుగులు వేస్తుంది కాబట్టి చూస్తాము అంటున్నారు కాబట్టి చూస్తున్నారు. అంటే కార్యాచరణ ఏమన్నా ఇంకా అర్థం కావడం. మీకు అమరావతిలో టిట్కో ఇల్లు ఉండే 5000 ఇల్లు. అవును, ఆ టిట్కో ఇల్లు కూడా ఇంకా ఎవరికి ఇవ్వలేదు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు కూడా పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ కూడా ఇంకా పూర్తి కాల, ఇంకా అభివృద్ధి కూడా జరగలే అక్కడ. అవును, అంటే వీటి మీద కూడా ఏంటంటే ఇప్పుడు రైతు సంఘాలు ఉద్యమం ఎప్పుడైతే ప్రభుత్వం మారిపోయిందో ఇప్పుడు రైతు చేసిన అందరం కూడా వీటిని అడగటం కూడా మానేశారు ఒక విధంగా చెప్పాలంటే. ఓకే,
ఆ ప్రభుత్వం వచ్చే ఆనందంలోనే ఉన్నారు తప్ప ఇంకా వీళ్ళకి బయటికి రావాల్సిన హక్కుల గురించి అయితే ఏం అడగట్లా. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక్క కేసు ఎత్తేయలేదు అని. ఓకే, కొన్ని వందల మంది కేసుల్లో కోర్టులు తిరుగుతున్నారు. మరి ఆ కేసుల సంగతి ఏంటి అని నేను నిన్న మొన్న కూడా నేను మన మంత్రి గారి దగ్గరికి తీసుకెళ్ళాము. అమరావతిలో అసూలు బాసిన 274 మందికి స్మారక స్తూపం నిర్మాణం చేయాలని చెప్పి తలపెట్టిన ఒక కార్యక్రమం. మొట్టమొదటి మీరు ఆ విషయం ప్రస్తావించారు. గవర్నమెంట్ వచ్చిన కొత్తలో చికాగోలో ఉన్న యలమంచిలి ప్రసాద్ గారిని చైర్మన్గా పెట్టుకొని ఆ స్తూప నిర్మాణ కార్యక్రమాన్ని ముందేసుకుని, అది మన బాధ్యత. తెలంగాణలో అమరవీరుల స్తూపం కట్టుకున్నట్టుగా ఏదో ఒక స్థాయిలో ఒక స్తూప నిర్మాణం చేయాలి సీడ్ యాక్సెస్ రోడ్లు అని చెప్పేసి ఆ పర్యవేక్షణ ఉన్నాను. ఆ పనిలో తప్పనిసరిగా చేసి తీరుతాం. సార్, రాష్ట్రంలో ఈ 6 నెలల కాలంలో దళితుల మీద దాడులు జరుగుతుంది, దళితుల మీద అక్రమ కేసులు బనాయిస్తా అంటారు. మీరు ఒక దళిత నాయకుడిగా చెప్పండి, రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉందా? వైసీపీ ఆరోపించినట్లు దళితుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, దళితుల మీద అక్రమ కేసులు బనాయిస్తూ వాళ్ళ మీద భయభ్రాంతి గురి చేస్తున్నారంట. నిజంగా ఆ పరిస్థితి ఉందా? వైసీపీ ఆరోపిస్తుంది. కమల్ గారు, గత ప్రభుత్వంలో వైసీపీ అండ చూసుకొని మాట్లాడిన దళిత నాయకుల మీద అయితే కేసులు పెడుతున్నారు. ఓకే, దానికి ఉదాహరణ నందిగాం సురేష్, బోరుగడ్డ అనిలు ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ ప్రభుత్వం పనిగట్టుకొని దళితుల మీద కేసులు పెట్టే అంశాలు అయితే ఎలాంటిది ఏమి లేవు. ఎందుకంటే అలాంటి అవసరం కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇక్కడ ఎవరో ఉద్యమాలు చేయటం లేదు, ప్రభుత్వాన్ని ఎవరు కూడా ప్రశ్నించటంలా. ప్రజలు కూడా వెయిట్ చేస్తున్నారు. 6 నెలలు అయింది కాబట్టి పరిపాలనా కాలం, ఇంకా ఏం చేస్తారా ఏంటని చూస్తున్నారు. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు జీతాల కోసం ఉద్యమాలు చేశారు. ₹1 పెంచుతారని వాళ్ళు చూస్తున్నారు. ఆశా వర్కర్లు చూస్తున్నారు, పారిశుద్ధ్య కార్మికులు చూస్తున్నారు, విశాఖ కార్మికులు చూస్తున్నారు. నాలాంటి అమరావతి ఉద్యమకారుడిగా నాలాంటి కూడా న్యాయం ఏమైనా జరుగుతుందని చూస్తున్నారు. మా మీద పెట్టిన కేసులను ఎత్తేస్తారని చూస్తున్నాం. ఆ దిశలోనే ఉందో తప్ప వీళ్ళ మీద కేసులు పెట్టే పరిస్థితి ఏం లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాట ఏంటంటే, వాళ్ళ కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని, పోస్టులు పెట్టని వాళ్ళ మీద కూడా పెడుతున్నారు, దళితుల మీద పెడుతున్నారని చెప్పి వాళ్ళు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ అందులో 1-2 నిజమేమన్నా ఉంటే మాత్రం అలా పెట్టడం కూడా తప్పనే చెప్తాం. సార్, త్వరలో 27 ఎన్నికల్లో మరలా జమిలీ ఎన్నికలు అని చెప్పి కొంత ప్రచారం నడుస్తుంది. జమిలీ ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంటుంది? జమిలీ ఎన్నికల దిశగానే కేంద్రం అడుగులేస్తుంది. నిన్ననే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. జమిలీ ఎన్నికల్లో ఇన్ ప్రాక్టీస్ రావాలంటే చట్ట సవరణ జరగాలి, 5 రాజ్యాంగ సవరణ జరగాలి. మీకు నాకు తెలిసిన మోడీ గారు ఏంటంటే పట్టుకుంటే వదలడు. ఎట్టి పరిస్థితుల్లో జమిలీ ఎన్నికలు పెట్టే దిశగానే ఆయన అడుగులేస్తాడు. ఇప్పుడు 1/3 మెజార్టీ కావాలంట, అటు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ. ఈ 2 చోట్ల కూడా మోడీ గారికి స్వతంత్రమైన బలమేమి లేదు. తప్పనిసరిగా ప్రతిపక్షం కూడా సహకరిస్తేనే ఈ బిల్లులు పాస్ అవుతాయి. అదొక రాజ్యాంగపరమైన ప్రక్రియ. మరి ఏం చేస్తాడు, ఎలా? ఎందుకంటే నోట్ల రద్దు అంత ఈజీ కాదు. నోట్ల రద్దు వేరు, జమిలీ ఎన్నికలు వేరు. ఇది ఖచ్చితంగా ఆయా శాసనసభలు, ఆయా రాజకీయ పార్టీలు తప్పనిసరిగా కలిసి నిర్ణయం చేసుకోవాల్సిన అంశం. ఒక రాష్ట్రం విభజించడానికే మనం 2001 దగ్గర నుంచి 2014 పట్టింది ఒక రాష్ట్రాన్ని విభజించడానికి. కేంద్ర ప్రభుత్వం ఏది ఆర్టికల్ 3 ఉండి, బైఫర్కేషన్కి నీకు రైట్ ఉండి, నువ్వు రంపంతో కోసే రైట్ ఉండి కూడా నీకు 2001 నుంచి 2014 అంటే 14 ఏళ్ళు పట్టింది. మరి ఈ జమిలీ ఎన్నికలు ఎలా ఉంటుందో ఏంటో కూడా చూడాలి. మరి మోడీ గారు ఏం చేస్తారు? అందుకని ఇందులో ప్లస్లు ఎన్నైతే చెప్తున్నామో జమిలీ ఎన్నికల్లో మైనస్లు కూడా అలాగే ఉన్నాయి. నిన్న మొన్న స్టాలిన్ కూడా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీని మీద స్పష్టంగా మాట్లాడలేని పరిస్థితి. మరి ఈ సమీకరణలు చూసి ఎలా జరుగుతుందో చూడాలి. సార్, భవిష్యత్తులో బాలకోట గారు ఏమన్నా టీడీపీ జెండా కప్పుకునే అవకాశం ఉందా? నేను తెలుగుదేశం పార్టీలో జెండా కప్పుకోవటం అని అంటే వాళ్ళు ఏదైనా న్యాయం చేస్తేనే జెండా కప్పుకుంటామండి. ఎందుకంటే అది జెండాగా చూడటం లేదే కానీ మేము పోరాడాము. అమరావతి కానీ మా కులాలకు కానీ న్యాయం జరగాలంటే తప్పనిసరి కూటమి ప్రభుత్వం గుర్తించాలి. గుర్తిస్తేనే ఆ పార్టీల్లోకి ఏమైనా వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికీ శతాది మంది తెలుగుదేశంలో చేరు అన్న ఈ 4 ఏళ్ళుగా నేను కూడా చేరలా. అట్లా చేరం. ఎందుకంటే గౌరవం ఉండాలి. ఇప్పుడు ఫలం దక్కాలి, వ్రతం జడ్డ. ఫలితం లేని చారికల మూలాన వచ్చే సుఖమే ఉంది. నేను చేరితే గీరితే నా సామాజిక వర్గాల న్యాయం కోసం చేరుతా. లేదంటే అమరావతి మహిళలకి 10 పనుల్లో 4 పనులు చేద్దామని ఒక తపంతో చేరుతా. ఆ దిశగా ప్రభుత్వం గుర్తిస్తుందా, గుర్తించి ఆహ్వానిస్తుందా అనేది కనుక ఆలోచిస్తే మాత్రం అలా ఆహ్వానించి గుర్తిస్తే మాత్రం తప్పనిసరిగా దానికి అనుగుణమైన నిర్ణయమే చేసుకుంటాం. అంటే ఆ ప్రపోజల్ మీతో చర్చించడం జరిగిందా? పార్టీలో ఆహ్వానించడం
నాకైతే నామినేటెడ్ లిస్టులో ఇప్పటికే ఉన్నాను సార్. ఓకే. 3వ లిస్టు ఈ సంక్రాంతికి రాబోతుంది. ఓకే. ఒకవేళ ఆ లిస్టులో బాలకోటి ఉంటే ఉంటాడు, ఆ లిస్టులో కూడా లేదు అని అంటే కుంతీదేవి ఒక కొడుకుని పక్కన పెట్టినట్టే లెక్క. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చూడాలి. ఇది గత 5 సంవత్సరాల్లో రైతుల పక్షాన ఉద్యమం చేసి అమరావతిని సాధించుకున్నారు. రైతుల ఆనందాన్ని అయితే చేకూర్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రైతు ఉద్యమంలో ఎవరైతే కష్టపడ్డారో గతంలో పదే చెప్పారు చంద్రబాబు నాయుడు, ప్రతి ఒక్కరిని గుర్తిస్తాము, కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందంటున్నారు. కానీ గత 5 ఏళ్లలో అనేక లాఠీ దెబ్బలు తిని అర్ధాకలతో ఉద్యమం చేసినటువంటి బాలకోట పరిస్థితి భవిష్యత్తు ఎలా ఉంటుందనేది రాష్ట్ర ప్రభుత్వం అధినేత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చేతిలో అయితే ఉంది. దిస్ ఇంటర్వ్యూ. నమస్తే సార్.